మహావినోదుడా పగల సహాయుడై నన్రోచును. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలిన నీయుర్వి మారు పడినను సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినన్. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచు నాయన తెగబల్లెము నరకు నాయన చెల్ల చెదర చేసి రిపుల నెల్లదంచు నాయనే. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిచాచి పూర్ణ బలమునాతో బెనుగులాడ జడియును. నశించి శత్రుగణము దేవుడాజ్ఞ వలన మడియును. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునయ కోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నెట్టు నాకు పండుగ. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అందరికి వందనాలండి. మరి నిజంగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉండి ఇక్కడ ఒక పిచాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించి శత్రుగణము ఆజ్ఞ వలన మడియును. దేవుని మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ పిశాచు బలంతో కూడా ఏమీ భయపడ. అంటే యాకోబు ఏ విధంగా మరి కింద ఉంది కదా, యాకోబు దేవుడు కోటగా ఉండగా మనం ఎప్పుడు వెరవలసిన అవసరము లేదు. తర్వాత దేశములో మనుషులు వర్ధిల్లుతారంట యేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడని ఇక్కడ పాట ఎంత చక్కగా మరి అప్పట్లో రాశారు కదండి. మరి ఇప్పుడు అరుణక్క గారు మన మధ్యలో వాక్యం అందిస్తారు. అరుణక్క గారు మనకు బాగా సుపరిచితురాలే. ఎక్కువగా జూమ్ లో వాక్యం కూడా చెప్పారు, 4-5 టైమ్స్ అని చెప్పారు అనుకుంటా. అయితే మరి చక్కగా బైబిల్ క్విజ్ లో కూడా బాగా హుషారుగా ఉంటారు.
నేనే చెప్పాను. మరి మొన్న ఫిలిప్పి పత్రికలో కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా. ఫిలేమోను పత్రికలో కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు. మరి అక్కగారు ఇప్పుడు మనకు వాక్యం అందిస్తారు. అరుణక్క. వందనాలు. అది కానీ బట్ దేవుడిచ్చిన జ్ఞానం, ప్రభు నామంలో చేరి వచ్చిన స్పిరిచువల్ సిస్టర్స్ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రాణనాథుడు దేవాది దేవునికి వందనాలు, కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం జూమ్ నడుపుతున్న సిస్టర్స్ అందరికీ, ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేనేమంత పెద్దగా చదువుకున్న దాన్ని కూడా కాదు, ఎంత జ్ఞానవంతురాలని కానీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కడవరి దినాలు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎన్నెన్నో ఎంఏ చేసింది అంతే, ఏం చదువుకోలేదు. గవర్నమెంట్ టీచర్ కూడా జాబ్ హోల్డర్, ఏం చదువుకోలేదని చెప్తున్నాను. అంటే ఇంతగా చదువు కాదా అక్క? చదువు రాదంటుంది. అట్లా చెప్పొద్దు. దేవుడు నీకు ఎంత చదువు ఇచ్చినాడు. అంత జ్ఞానం ఇలా కాదు లేక లాగిన్ అయిన వాళ్ళు చక్కగా మా అమృతక్క గాని అందరూ మొన్న ఒక్కసారి 1 డేలో చెప్పి ఎంత చక్కటి వర్తమానాలు అందించారు. నాకు కొంచెం చెప్పుకొని నీ చదువుకోలేదన్నా. సరే అక్క, సారీ. చిన్న క్విజ్ చూసుకుందామమ్మా. మొన్నటి దినాన్ని దేవుడు చేసిన మేళ్ళ బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. పాపని తీసుకొస్తున్నాను స్కూల్ నుంచి 4కి అయిపోతుంది. క్విజ్ లో త్వరగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో పాప వెళ్ళింది. ఒక అమ్మాయి బండిలో వదిలితే నేను వెనక్కి వస్తున్నాను. అక్కడ చిన్న రాళ్ళు చూడలా, దబాలన ముందుకు పడిపోయినాను. ఫోన్ ఒక దగ్గర, పాప బ్యాగ్ అన్నీ పడిపోయినాయి. అబ్బా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా పాదములకు రాయి తగలకుండా చేసే చిన్న స్కిన్ వదిలి ఏమన్నా అంటే నేను ఈ రోజు ఒకవేళ అక్క వాక్యానికి చెప్పమనింది కదా లాస్ట్ ఫ్రైడేనే, ఆ రోజు మాకు ఇది ఉండింది కనుక అందుకని ఏమన్నా దేవుడు తన ప్రణాళికలు ఎట్లుంటాయోనని కళ్ళ నీళ్లు కార్చుకొని చక్కగా లేచి మళ్ళా బిడ్డని తీసుకురాగలిగే స్టేజ్ కూడా తీసుకొచ్చినాడు. నిన్ను కూడా ఇన్ని రోజుల తర్వాత ప్రేయర్కి వెళ్ళే భాగ్యాన్ని కూడా ఇచ్చిన ఆ దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు నిజంగా అవి అగమ్య గోచిరాలమ్మా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. చిన్న క్విజ్ చూస్తున్నామా. యెహోవా వాక్యము ఫస్ట్ ఎవరికి దర్శనమందు కనబడింది చెప్పండి. యెహోవా వాక్యం అనే మాట బైబిల్లో, యెహోవా వాక్యం త్వరగా చెప్పండి, టైం ఇస్తే చెప్పండి. అబ్రహాముకి. ఎవరికి చెప్పింది? దీనిలో వచ్చిన వాళ్ళకి ప్రైజులు బుక్స్ ఉన్నాయమ్మా. అందుకే ఎవరు చెప్పింది మా నేము? అబ్రహాం. మనోన్మడి అక్కనా? సరే అక్క. తర్వాత ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూసుకోండి. జన్మించకుండానే మరణించిన వ్యక్తి ఎవరు? మనలాగా శ్రీలక్ష్మి గారు. అవును. ఆదికాండం మనం ఈ మధ్య మళ్ళా స్టార్ట్ అయింది కదా, మన నూతన సంవత్సరంలో మళ్ళీ 3 మాసాలు బిగిన్ చేస్తుంటారు మన బైబిల్ చదవడము. ఆదికాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి. ఒక బుక్ ఉందమ్మా, మన అన్న వరప్రసాద్ రెడ్డి అన్నగారు రాసింది, పరిశుద్ధ గ్రంథం, అందరి నామాలు వివరాలు. ఆ బుక్ ఉండొచ్చు బహుశా మీ దగ్గర. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్టే. అదే ప్రైజులకు ఇవ్వబోతున్నా ముగ్గురికి. ఆ బుక్ తీసుకోండి, కాస్ట్ కూడా తక్కువ. దానిలో అన్ని దొరుకుతాయి. ఇన్ కేస్ మనం ఒకవేళ ఏదైనా పనుల మీద జూమ్ లోకి రాలేకపోయినా వాళ్ళు వర్తమానం అందిస్తున్నా ఒక్క నేమ్ తీసుకొని వెతకండి. దానిలో నుంచి ఏ గ్రంథములోంచి ఏం చెప్తుందో తెలుసుకోగలుగుతాం. 1533 వచనాలు ఉన్నాయమ్మా. ఇంకొకటి, ఒక రాజు పేరు ఒకటే, సేమ్ ఒక స్థలం పేరు కూడా ఒకటే. చెప్పండి, జయలక్ష్మి గారు చెప్తారు మీరు. రాజు పేరు మేష. పుట్టనే లేదు అతను. ఇది ఈజీ క్వశ్చన్. వాగ్దాన పుత్రుడిగా పేర్కొనబడిన వ్యక్తి పేరు? ఇస్సాకు. మనకు 2 మార్క్స్. 12 నీటి బుగ్గలు 78 చెట్లు ఏ దేశంలో ఉన్నాయి? దాని పేరు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15:27. సీనాయి పర్వతానికి మరో పేరు ఉంది, దాని పేరు? హోరేబు. మనోన్మక్క 3 క్వశ్చన్. 50 సంవత్సరం అంటామే, దాన్ని ఏ సంవత్సరంగా పేర్కొంటాము? సునాదం.
జయలక్ష్మి గారు కదా. సుమారు ఆశ్రయపురాలు ఎన్నమ్మా? 6. 6. రత్నమ్మ అనుకుంటా చెప్పింది. అవునక్క. చెప్పండి ఎన్ని వచ్చో మీకు? నేను చెప్పాను. 6 చెప్పలేదు. కెదేశ్, రత్నమ్మే. తర్వాత మనోన్మణక్క, గోలాను, 2 ఇంకా 4 చెప్పాలి. సరే, షెకెము, హెబ్రోను, బేసరు, గోలాను, యెహోషువ. సరే, ఇశ్రాయేలు విడిపించడానికి పంపిన కొన్ని అందరినీ విడిపించడానికి ఒకటి పంపినాడు దేవుడు. ఇశ్రాయేల్ విడిపించడానికి ఏం పంపినాడు? ఏ పురుగులు? మిడతలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అదే ఒకటి కాదు, మిడతలండి, దోమలు, ఈగలు, కందిరీగలు, తర్వాత అగ్ని, చీకటి, కంతిరీగలండి, కంతిరీగలు. యెహోషువ మరణించిన ఆయన వయసు ఎంతమ్మా? 24 అయితే 180, 120. యెహోషువ చెప్పింది గంధరీగులు మనం చెప్పారు. యెహోషువ మరణించినప్పుడు ఎంత వయసుమా? పిలిచినప్పుడు 40 అండి. మరణించినప్పుడు 120 అండి. ఫస్ట్ చెప్పింది ఎవరుమా? నేను చెప్పానమ్మా. 120. అమ్మ చెప్పారు, మనోన్మణి అంటే చెప్పారు. అయితే మనకు 5 మార్కులు. ఈమె తెలుసుండొచ్చు. ఇస్తే వృద్ధాప్యంలో దావీదుకు సేవ చేసిన షునేమీరాలు ఎవరు? అభిషేకు. జెరుబ్బాబెలు పేరేనమ్మా? ఏందమ్మా? జెరుబ్బాబెలు అంటే మరొక పేరు గిద్యోనండి. జెరుబ్బయలు. గిద్యోన్ కదండి. తప్పు చెప్పినారు అందరూ. శేష్బజరు అండి. ఎవరండి? ఎస్తేర్, హోషియా. శేషబజర్ అంటే అర్థం చెప్పండి మా. మనలో సన్న వస్త్రములు. ఇది హిజక్ గారు అనుకుంటా. అన్న ఇది మన బైబిల్ స్టడీలో ఇప్పుడు చెప్పిన ఒక 4 months బ్యాక్. నెహెమ్యాని విరోధంగా ప్రవచించిన ప్రవక్తని ఎవరు? నెహెమ్యాకు ఎస్తేర్ తండ్రి పేరు చెప్పండి, మర్చిపోయి ఉంటారని అడుగుతున్నా. అబీహాయిలు. బలం కంటే ఏది శ్రేష్టం? జ్ఞానం. ఫిలోమోను భార్య పేరు అంటే బిబ్లికల్ గా రాయలేదు. చెరలు ఎన్ని చెరలు? 3 చెరలు. 3 పేర్లు చెప్పండి. బబులోను చెర, అష్షూరు చెర. 2 చెరలు. ఐగుప్తు అన్నారు అంటే ముందే. బబులోను, అష్షూరమ్మ. ఓడకి అప్పుడు నెహెమ్యా కాలంలో మరమ్మతులు చేస్తున్నారు కదా, ఆ ఎవరు కుమార్తెలు చేశారు? దాంట్లో పార్టిసిపేట్ చేశారు, హెల్ప్ చేశారు? పడిపోయిన గోడను కట్టించేటప్పుడు ఒక ఆయన కుమార్తెలు కూడా వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళు ఎవరు? ఆయన పేరు సల్లూము కుమార్. సెకండ్ నేను చెప్పలేదమ్మా, నేను చెప్పలేదు. తను ఇస్తే నేను చెప్పలేదు. మన వాక్య భాగాన్ని ఇస్తాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, నివాసైన ప్రియపరలో తండ్రి, మీ తెలియని ప్రేమ కనుక గత సంవత్సరం కాపాడాను కనసన్నల్లో ఈ 3 మాసాలు కాపాడి 4వ మాసంలో ప్రవేశపెట్టిన ఆయన తండ్రి, ఎన్నో బలహీనతలు, ఎన్నెన్నో ఇబ్బందులు, అతలాకుతలమైన సమత అల్లాడిపోతున్నప్పటికీ నాయన ఈ దినాన్ని మాకు బహుమానాన్ని ఇచ్చారు. ఆయుష్కాలం పొడిగించడమే పెంచడమే కాదు, సజీవ లెక్కలో చేర్చడమే కాదని ఏ మంచానో కుంచానో పడేయకుండా ఉదయకాలం ప్రార్థన లేఖించే బాకీని ఇచ్చారు. ఇప్పుడయ్యా తండ్రి, ఈ వాక్య పరిచర్య నిమిత్తం మీరు మీకు తెలుసయ్యా నేనేందో నా స్థితిగతులను ఎరిగిన దేవుడు నా బదులు మీరు మాట్లాడితేనే ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రి ఎవరైనా మాట్లాడితే ఆమె అలాగనుకుంటారు కనుక ప్రభు మీరే నా నోటి బూరుగా ఉంది నాయన, మీరేనైనా నిలబడి మీరే కనిపించాలి ప్రభు, నిలబడి మాట్లాడమని అలాగే చేస్తున్నాయన
మీలో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థాలను తెలియజేసినాను. ప్రతిదినము నాయన ఈ జూమ్ అనే జీవపు ఓట్లోంచి మేము కొన్ని ఎవరు చెప్పినా, ఎవరి ద్వారా విన్నా తండ్రి, కొన్ని మేము దాన్ని బ్రోలుకుంటున్నాము నాయన. నదీ ప్రవాహం లాగా ప్రవహిస్తూ 6 సంవత్సరాలు నీ కాపుదలిచ్చి ఆగిపోక ఎన్ని ఇచ్చినా, ఎన్నెన్నో అబ్స్ట్రక్షన్స్ వచ్చినా సాగిపోయేటట్టు చేసిన దేవాదేవ మరొకసారి 100 స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడిన ఆయన, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా కాచి కాపాడండి అయ్యా. అదే విధంగానైనా ఆ విధంగా ఈ రోజు పరిచర్యలో నేను మీరు ఏర్పాటు చేసుకుని ఉంటాను. నేను జగత్తు పునాది వేయబడకుందే మీ ప్రణాళికల్లోనే ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి కనుక నేను దాని ద్వారా మేము ఏది గ్రోలుకోవాలి, ఏది తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో నేనేది మార్పులు చేసుకోవాలో, ఏ విధంగా నేను నా స్థితిగతిని మార్చుకోవాలి నేర్పించమని అలాగే చేస్తున్నాను. చివరి వరకు మీరు తోడుగా ఉన్నాను. నీ నామానికి మహిమాగంతా ఆరోపించుకోమని నేను ఎస్పెషల్లీ నెట్ ద్వారా ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ కాకుండా చేయమని తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డ ఆ పనుల వల్ల రాలేకుండా ఉంటారు, అందరూ సకాలంలో వచ్చే భాగ్యం తెచ్చింది. అది అంత మాత్రమే కాకుండా ఈరోజు రన్ ఫర్ జీసస్ బిడ్డలు కొంతమంది టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకు కూడా ఆ టైర్డ్నెస్ తీసివేసి బలము శక్తి అనుగ్రహించింది అయ్యా. కడవరి దినాల్లో ఉన్నాము నైనా, ఏ వస్త్రాలు బట్టలు లేకపోయినా ఏదో ఒకటి కట్టుకోగలుగుతాం, ఆహారం లేకపోయినా ఏదో పచ్చడి మెతుకులైనా తిని బ్రతకగలుగుతాం. ఈ వాక్యపు కొరత అయితే ఎంత కష్టమో, మరలా అది ఎంత వెతికినా రాదు. నో ఛాన్స్, నో చేంజ్, నో చాయిస్ ఎట్ ఆల్ ఫాదర్. అందుకే అడుక్కుంటున్నాను, వేడుకుంటున్నాను, బిడ్డలందరూ వచ్చే భాగ్యం తెచ్చింది అయ్యా. చివరి వరకు మీరే నన్ను కూడా నిలబెట్టుకుని నన్ను ఎవ్వరుగా వాడుకోబోతుంది. మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రానున్న యేసయ్య శక్తి కలిగిన నామమునే అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇదందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఇప్పుడు పాడిన పాట కూడా అందుకే ఇస్తేర్ హుషాన్ని అడిగిన పాత పాట. దేవుడే, ఈ 3 అక్షరాలే దేవుడే అనేది మొట్టమొదటిగా ఆది కాండంలో 22వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నాం. కుమారి వచ్చి ఉంటుంది, రత్నం వచ్చి ఉంటుంది, తీసేస్తారు, చదువుతారు. ఆది కాండం 22వ అధ్యాయం వచనం అక్క 8వ వచనమ్మా. వినిపిస్తుందమ్మా? ఓకే. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చదవనక అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. చదవనాక ఓకే. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత రెండవ మారు ఇప్పుడు ఇక్కడ మనము అబ్రహామును చూస్తున్నాము. దేవుడే, ఈ 3 అక్షరాలు ఇప్పుడు తీసుకున్న దానిలో 0.7 పాయింట్స్ లో దేవుడే అనే పదం మనకు కనిపించాలని నేను కొంచెం దేవుడిని అడుక్కుంటున్నాను. నాకు దేవుడే దేవుడే అనే పదం వస్తుంది కనుక అలాగని చూడండి. అబ్రహాం ఫస్ట్ బొమ్మలు అమ్ముకున్న దేవుడు కదా. బొమ్మలు అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడున్న కాలంలో కూడా అలాగే కదా. కనీసం విగ్రహాలు అంటే దేవుడు కదా అని కొంటారనమాట విగ్రహారాధికులు. తర్వాత విగ్రహాలు అయినా కానీ అది సరిగ్గా అట్లా జరుగుతూనే ఉండింది. కానీ అప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. చూడండి ఇక్కడ కూడా అబ్రహాం ఎంత చక్కగా దేవునికి లోబడి ఉన్నాడు చూడండి. అసలు అబ్రహాం వయసు అప్పుడు ఎంత, బిడ్డ పుట్టేటప్పుడు అతని కుమారుడు 99 సంవత్సరాల వయసు. ఆ వయసులో అబ్రహాము ఎంత చక్కగా తండ్రి ఏ విధంగా అసలు ఏ దాంట్లోనూ భయపడలా, మామూలుగానే ఉన్నాడు చూడండి. ఎంతగా ఉండి ఆ 99 సంవత్సరాల బిడ్డలు నీకు కలుగుతారు, నీలోనికి రాజులు వస్తారు అని అన్నారు. కానీ అన్నా కూడా దేవుని యందు నమ్మికుంచే ఎలాగొస్తారబ్బా ఇంత వయసు అయిపోయిందే అనుకొని నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. చూసారా, అందుకే అతనికి కుమారుడు కలిగి.
అందుకే అతను నీతిగా ఎంచబడ్డాడు. అందుకే చూడండి, ఇతను నాకు స్నేహితుడు అనగలిగినాడు. మరలా చూడండి, నాకు అప్పుడప్పుడు పెద్ద డౌట్ గా ఉంటుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడే అన్నారు. అంతమంది ఉన్నారు కదా, ఇంకా అద్భుత కార్యాలు, అన్ని కార్యాలు ఎంతగానో ప్రయాసపడిన వాళ్ళు, ఇంకా యెహోషువ వాళ్ళ పేర్లు వెంటనే పెట్టలేదు కదా. అలాగే ఇంకో దగ్గర చూడండి, సహనానికి మారు పేరుగా హెస్కేల్ గ్రంథంలో కూడా హనోకు, నోవహు ప్లస్ దానియేలు, యోబును మాత్రమే పెట్టారు. అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే మనకు జీవ గ్రంథంలో కొన్ని వర్డ్స్ చూసుకొని, ఆ పదాలు చూసుకొని వాటిని మనం గ్రాస్పింగ్ చేసుకుంటే, మన జీవితాలకి ఇంప్లిమెంట్ చేసుకుంటే నిజంగా స్పిరిచువల్ గా ఏంటి దీనిలో ఇది అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడే అన్నారే ఎందుకని ఆలోచన వస్తుంది. అలాగా అబ్రహాం దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు. అందుకే చూడు, యెహోవా వాక్యం మొట్టమొదటిసారిగా నేను అదే క్విజ్లో అడిగింది. అబ్రహాం కన్నాడు, అబ్రహాంతోనే అన్నాడు చూడండి, ఐఎమ్ యువర్ షీల్డ్, నేను నీ కేడముగా ఉంటాను, ఆశ్రయ దుర్గంగా ఉంటాను. అందరినీ అనలా, ఎందుకంటే చెప్పిన వెంటనే నమ్మాడు, విశ్వసించాడు అబ్రహాము. చూడండి, అబ్రహాంకి ఇంత అసలు అతనికి ఏమీ లేదు, ఎంతగా అటువంటి ఇంకా నాకు పుడతారనే ఆలోచన లేదు, అటువంటిది లేనే లేదు. కానీ లేకపోయినా కూడా తండ్రి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా, నిందారక్తిగా సర్వశక్తి గల దేవుడు కదా, నా ఎదుటున్నాడని చెప్పి ఆ నమ్మి బలహీనే, నాకు ఆమె కూడా మృతతుల్యం అయిపోయింది కదా ఎలాగాని అనుకున్నాడు. కానీ ఆయన విశ్వాసంలో బలపడ్డాడు, పరిపూర్ణత చెందాడు. రాజులు నీలో నుండి వస్తారు అని అన్నప్పుడు అతని జనంలో రాజులు వచ్చి వృద్ధి చెందినారనమాట. ఒక బంధకం నుండి విడుదల, ఆధ్యాత్మికమైన విడుదల ఆయనకి వాడబడాలంటే వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఆయన నమ్మాడు వాగ్దానం. అందుకే చూడండి ఎంతగా నమ్మాడు. లేక పుట్టినారు, పుట్టిన వెంటనే. కానీ అబ్రహాం గారు ఏమీ నెక్స్ట్ ఏది తీసుకోలే. తను ఒక్క శారమ్మ చేసిన పనికి ఇప్పుడు యుద్ధం, నాయన అంతగా ఇరాన్ వాళ్ళ యుద్ధం వస్తా ఉంది మనకు. తమ్మునుంటే శారమ్మ ఆ రోజుల్లో ఎంతో బాగుంది. కానీ అబ్రహాం మాత్రం మాత్రం చెక్కు చెదరని విశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా, అందుకే ఏమో దేవుడు అతనికి నిజంగా వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. చూడండి, అదే లోతు కూడా వచ్చేసారు, ఇద్దరు వచ్చినారు. కేవలం వాళ్ళకి వచ్చింది ఎక్కడ గొడవ వచ్చిందంటే, ఎస్పెషల్లీ ఆ పశువుల కాపర్లతోనే. ఆ చిన్న గొడవని లోతు సర్దిద్దుకొని ఉంటే అతను కూడా ఇక్కడే ఉండేవాడు కదా, కానీ లేకుండా పోయినాడు. అలాగే మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు చిన్న నమ్మకాలు పోతే బలహీన పడిపోతాం, అవిశ్వాసంలో ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మీదనే నమ్మకం ఉంచాలి. అబ్రహాం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వచ్చినా, ఎక్కడ పెద్ద 318 మంది పనివాళ్ళు ఉన్న అంత పెద్ద అబ్రహాం యుద్ధ వీరుడుగా కూడా ఉన్నాడు. కానీ ఏనాడు గుడారాల్లోనే నివసించాడు. చూడండి, అలాగున్నాడు. అలాగున్న అబ్రహాము ఎంతగా తగ్గింపు కలిగి ఉన్నాడంటే, అందుకే కావాలా చూడండి, దేవుడు ఎవరిని పరీక్షిస్తాడంటే నిజంగా విశ్వాసంలో ఉండేవాళ్ళని, నిలకడగా ఉండేవాళ్ళని, వాళ్ళు ఇంకా విశ్వాసంలో బలపరచబడాలి, స్థిరపరచబడాలనే ఉద్దేశంతో ఏమో కొంతమంది మనం కూడా వర్తమానం అందించేవాళ్ళు కొంతమంది చూస్తుంటే ఆత్మీయ సిస్టర్స్ ని. మన ఈ మధ్యలో ఒక ఆత్మీయ అక్క ఒకప్పుడు, ఎందుకంటే ఇది చెప్పవలసింది ఎందుకు చెప్తున్నానంటే 2006 లో అక్కగారు కొంచెం పరిచర్య చేస్తారు మెడికల్ కాలేజీలో, మాకు తెలిసిన అక్కగారే. నాకు చేసేటప్పుడు బర్నింగ్ దానిలోకి వెళ్ళేవారంటే అక్క కొంచెం 200 మంది వాటర్ పడి ఇట్లాగైంది. అప్పుడు మా వారు ఉన్నారు, అక్కడ వెళ్ళారు హైదరాబాద్. వెళ్ళినప్పుడు అలో చేయరు కదా అందరినీ, కానీ అక్క అలో చేసినప్పుడు వెళ్ళారు. నేను అప్పట్లో ఉండేది ల్యాండ్ ఫోన్, మేము ఇంకా గుర్తుగా పెట్టుకున్నాం, నా అక్క కనబడి చూపిద్దామని. దానిలో నుంచి చేసినప్పుడు అరిచారు, ఏంటి ఇలా అరుస్తున్నారే అనుకుంటే చెప్తారు, సారీ అక్కకి బాగోలేదు తెలుసా నీకు, కొంచెం బలి అరిచారు. తర్వాత అక్కను చూసి రాగలిగినారు. అదే అక్క మళ్ళా మన వర్తమానం అందించేకి వెళ్తుంటే నాకైతే ఎవరికి చెప్పుకోను, నా వరకు నేను ఒంటరిదాన్ని కదా. కాలేజ్ అయ్యా ఈసారి పోయేటప్పుడు కొన్ని ఆత్మలు రావాలంటే లీలావతమ్మ, ఇంకొక నేమ్ మర్చిపోయినా, ఆమె 2 ఆత్మలు సంపాదించిన. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన తన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని, తన ఉద్దేశాలు, తన సంకల్పాలు ఉంటే కొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా నా బిడ్డ నిలబడగలుగుతారు అని స్టాండర్డ్ గా నిలబడి ఎన్నెన్నో శ్రమలు మన సాక్ష్యం గుర్తుకున్నాను. ఒకప్పుడు మన నడిపించే గజక్ గారు అయితే 2021 లో అనుకుంటా, అన్నకు కరోనా వచ్చేది, తమ్ముడు లేరు, అన్ని సమస్యలు ఎదురుగుండా హాస్పిటల్ బాగున్నారు. అయినా కానీ వర్తమానం ఒకవేళ మంగళవారం రోజు అక్క చెప్తున్నారంటే ఒక రకమైన సంతోషం. అలాంటి దానికి క్విజ్ చెప్తుంటే డల్ గా ఉండేవాళ్ళం కూడా కొంచెం ఉద్యోగం పడతామా లేదా చెప్పండి. మీరు కూడా క్విజ్ అయితే కొంచెం చెప్పాలని ఆశ ఉంటుంది కదా, తెలిసినే ఉంటాయి. అలాగే ఆ రోజు వాక్యం చూస్తే నా జీవితంలో నేను ఆ రోజు ఆలోచించినాను, ఇన్ని శ్రమలు ఇన్ని వచ్చినప్పుడు వర్తమానం ఎలాగ అందించారేసయ్య అనుకున్నా. అలాగా కొంతమందిని శ్రమంలో, ఇప్పుడు అబ్రహాము కూర్చుండి అంత వయసులో ఇంకా పుడతారు అనుకోలే, నమ్మకం లేదు, కానీ ఇచ్చాడు కుమారుని. ఇచ్చిన తర్వాత అతన్ని బలిగా కోరితే
సో లేక లేక వృద్ధాప్యం మంది ఇచ్చి భలేకొట్టు కానీ ఇంకొకళ్ళైతే ఏం దేవుడు ఇలా చేశారు, మీ సారమ్మ కూడా ఏదన్నా అనేదేమో. కానీ వెళ్ళాడు చూడండి, చక్కగా అన్ని తీసుకొని వెళ్ళాడు, కట్లు పేర్చాడు. వాళ్ళకి కూడా మరలా నేను వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో చెప్పాడంటే ఆలోచించుకోండి. ఎంత అటువంటి విశ్వాసం ఇప్పుడున్న సిచ్యుయేషన్లు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకుందా? అటువంటి ఒకటి మాత్రం సత్యం, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నిటిలోంచి ఆయన కాపాడుతాడు, ధైర్యం ఇస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కేవలం ఎస్పెషల్లీ వాక్యము ద్వారా, వాక్యం చదువుకుంటూ వాక్యములు మనం స్థిరపరచబడితే మామూలు మాటలతో మాట్లాడతాను అసలు మాట్లాడితే రానే రాదు. వాక్యములో ఉంటేనే ప్రార్థనే, స్థుతించడమే. నిజంగా నూతనమైన స్థితులతో హబక్కూకు సెలవిచ్చినట్టు సంవత్సరం జరుగుతున్న మీ కార్యాలు నూతన పరుచుకుంటూ ఆయన్ని స్థుతించడం కూడా కృతగా ఇప్పుడు చక్కగా మళ్ళా మన బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, మళ్ళీ మొదలు పెట్టేసినాం కదా, 3 months అన్నీ ఆడి కానీ అన్నీ అయిపోయినాయి కదా. ఇలా చదువుకుంటేటప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకుంటాం. ఇలా చదువుతూ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట జీవ గ్రంథంలోని సత్యాలు. ఈ విధంగా అబ్రహాముకు చూడండి, అతను మా బాబుకి ఏం తెలుసు, చిన్న పిల్లోడు. అప్పుడు ఆ బాబు అప్పుడు అడుగుంటాడు వాళ్ళ నాన్ని, ఆ దేవుడే చూసుకున్నాడు. చూడండి, దేవుడే చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడు కదా. అంతగా చూసుకురావాలనంటే ఎవరికైతే దేవుడు చూసుకుంటాడు చెప్పండి? అంత వయసులో ఇచ్చినారని ఇంక ఇంట్లో ఆమె నచ్చుంటుంది, ఏం దేవుడిలే మనకు ఇదంతా అనుకోండి. కానీ అబ్రహాం చక్కగా ఆ విధంగా తనకు ఎంతగా దేవుడు ఇచ్చినాడు, ఆ బిడ్డని ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆయనకు ఒక నమ్మకం ఉండుంటుంది. లేకపోతే ఆ సేవకులకి ఎందుకు చెప్తున్నా, మరలా పోయి వచ్చేస్తానని ఎలా చెప్పగలుగుతారు? మనం చెప్పగలమా? అక్కడ పోతున్నా మళ్ళా రాగలనా అని కొనే బయలుదేరుతాం మనం కూడా. ఫోన్ సరిగ్గా పెట్టుకోండి అక్క. ఏమ్మా ఇప్పుడు బాగా వస్తుంది, ఇది ఆపేసాను కదా. అప్పుడు మనం ఒకవేళ చెప్పినామనుకో, మనమైతే పోగలమా? అట్లా పోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని అనుకుంటుంటాం. అలా కాకుండా వెళ్ళి వస్తానని అంత ధైర్యంగా చెప్పగలిగినాయంటే దేవుళ్ళు ఎంతగా ఉన్నాడు. అందుకే నా స్నేహితుడికి నేను చెప్పక మానుదునా అనగలిగినాడు. మనల్ని అంటాడా దేవుడు? మనం అంత విశ్వాసంలో ఉన్నామా? చూడండి కట్టెలని చక్కగా కాపి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచిన అప్పుడు అబ్రహాం తన కుమారుని వదిలించడానికి తన చెయ్యి చాపి అప్పుడు అడుగుంటాడు, డాడీ కట్టెలు ఉన్నావు కానీ దహన బలి గొర్రె పెళ్ళేది నా బిడ్డ అడుగుంటే ఎంతగా బాధపడి. ఎంత బాధ పడినప్పుడు ప్రిన్సీ వచ్చి ఎట్లా ఏడుస్తుందో, అమ్మమ్మ ఫోన్ పోయింది, ఫోన్ కింద పడిపోయింది, ఫోన్ కూడా, కానీ ఏ మాత్రం ఫోన్లో ఒక గీటు కూడా పడలేదు. ఎట్లా ఏడుస్తుందో అలాగా ఆ బిడ్డ లేక కలిగిన బిడ్డ అయిపోయినా ఎట్టగా అబ్రహాం దిగులు పడి ఉంటాడు, ఎంతగా దిగులు పడి ఉంటాడు. అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రె పిల్లని చూసుకొని చెప్పిన దేవుడే చూసుకున్నాడా లేదా? చూడు ఎంత చక్కగా చూసుకున్నాడు. మళ్ళా చూడండి, ఒక్కగానే నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నదండి. అప్పుడు అబ్రహాం కన్నులేసి చూడగా పొదలో కొమ్ములు తిరిగి ఉన్న ఒక పొట్టేలు కనబడింది తట్టుతే. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకున్న తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించిన. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఇరే అని పేరు పెట్టి మంచిది యెహోవా పర్వతంలో చూచుకున్న నేటి వరకు చెప్పబడిన. చూసారా అబ్రహాం చేసిన ఆ పనికి? అటువంటి గొప్ప పని ఎవ్వరూ చేయలేరు. అదే విధంగా కీర్తనలో కూడా చూసుకోండి, కీర్తన 94:9లోను కీర్తనలు అందరు రెఫరెన్స్ చూసుకొని మళ్ళీ రాసి టైం అయిపోతుంది. 102:21 చూసుకుంటాం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలంటే కీర్తనలు 102:21 కీర్తనలు చిన్న రెఫరెన్స్ కొన్ని మాత్రమే చూసుకొని పోతాం. కీర్తనలు 102. హలో 102:21 ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. చాలు చూసారా, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించి. చూసారా, అప్పుడు దేవుడు చూసినాడు, ఈ బిడ్డ నేను చెప్పిన మాట వింటున్నాడే, నా కొరకు తన లేక పుట్టిన కుమారుని ఇస్తున్నాడని తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి చూసి ఆకాశం నుండి భూమిని దృష్టించాడు. భూమి పైన ఉన్నాడు అబ్రహాము, ఆ దేవాదేవుడు ఆకాశం పైన చూసినాడు. చూడండి, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా. అంటే ఇప్పుడు మనం ఉన్న తరములో మనం కూడా ఒకవేళ అంత పని మనం చేయలేమనుకో, కానీ ఇంకేదన్నా విషయాలలో ఎవరికో నేను ఏదైనా అన్నట్టు మాట్లాడే విధానంలోనూ ఎవరికైనా ఆ దినము సమీపించుకోలేదు. మీరు సమాజంగా కూడుకుంటే మనకి ఎవరికైనా అట్లా బాగలేని వాళ్ళకి కొంచెం
ఆ, బాగా ఏదైనా సహాయం చేయడం, ఆదరించడం, మాటల ద్వారా అన్నెసరీ మాటలు మాట్లాడి కాదు. కొంచెం ఏదన్నా బాగాలేకపోతే అంతే అనకూడదు. ఎలాగున్నారు, బాగున్నారా, సపోజ్ ఇంతంతా ఎందుకు కానీ ఎవరైనా వర్తమానం అందించినారనుకో, చక్కగా చెప్పారు సిస్టర్ అని ఒకసారి వాళ్ళకి కనబడితే చెప్పే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుందో కదా. అలాగే ఎంకరేజ్మెంట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎవరినైనా కానీ నేను హిందూపూర్లో ఉన్నప్పుడు హ్యూమన్ ఫెలోషిప్ నడిపేదాన్ని కదా. అప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు కూడా అక్క అన్నకు మా వాక్యం వస్తుంది, మా వాక్యం ఉందని చెప్తాండి. బాగా చెప్పినారమ్మా, ఇంకొంచెం అంతే డీటెయిల్ అంటే చిన్న వయసు కాబట్టి చెప్పేదాన్ని. ఇప్పుడు జ్ఞాపక శక్తే లేకుండా పోయిందనుకో, అలాగన్నమాట. అది అందుకే చూడు ఎంత బాగా దేవాదేవుడు రాయించిన జీవ గ్రంథంలో వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలని. చూడండి, మన తరం వాళ్ళందరం తెలుసుకోవాలా. ఆయన దృష్టి ఉంచుతాడు, ఆయన చూస్తాడు, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలలోనే మనం చూస్తాడు. కాబట్టి మన పనులు కూడా మన విశ్వాసంలో మనం కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ మనకు ఉదాహరణగా యుగాంత ముందు బుద్ధిగల దృష్టాంతంగా ఎంతో మందిని పెట్టాడు జీవ గ్రంథంలోనే కాదు, ఇప్పుడు ఈ జూమ్లో కూడా కొంతమంది మనం చూడగలుగుతున్నాము. వాళ్ళు చెప్పే వాక్యాలను కానీ వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి కానీ అన్నిట్లలో వాళ్ళు ఆ దేవాదేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలనే, జూమ్ నడిపే వాళ్ళని, జూమ్ ప్రిసైడింగ్ చేసేది ఎవరు, పాట పాడే వాళ్ళు ఎవరు అని నడిపే వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు ఎందుకు కాకుంటే ప్రభువునందు వాళ్ళ ప్రయాస ఎన్నిటికీ వ్యర్థం కాదు కదా. అలాగునమాట. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఇంకా ఎక్కువగా చెప్తే మరలా మీరు ఇన్ని అనుకుంటారు కానీ ఆ విధంగా అందుకని కొంతగానే చెప్పి వదిలిపెట్టేస్తున్నానమ్మా. ఇర్మియా 12:3 కూడా చూడండి ఒక్కసారి. ఇర్మియా 12:3 చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. హోషియా తీరదు. హోషియా ఇర్మియా 12 చదువు కుమారి. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము, వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము. చాలుమా, చూసావా దేవా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నేను ఎలాగున్నానో తెలుసు. కాబట్టి మన అంతరేంద్రియాలని మన హృదయాల్ని పరిశోధించే దేవాదేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయన తెలుసు అబ్రహాం ఇలాగున్నాడు, ఇన్ని కష్టాలున్నా ఎలాగున్నాడు అని. అబ్రహామునే ఒక్కగానొక్క కుమారుని అడిగినాడు. చూడు, ఇంకెంతమంది ఉండగా వాళ్ళ పిల్లల్ని ఎవరినన్ను అడిగాడా దేవాదేవుడు? అబ్రహాం ఇవ్వగలడు, ఆ పని చేయగలడు, సమర్థుడు అనుకొని అడిగినాడంట. అలాగుండా. అలాగని యోబు కూడా చెప్తాడు చూడండి 36వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతులను ఆయన చూడక విడవడు. నీతిమంతుడు అబ్రహాము నీతిమంతుడు కదా, అందుకే ఆయన చూడకుండా విడవడని చెప్పి. కాబట్టి మనం కూడా అబ్రహాములాగా ఒకవేళ ఆ విధంగా ఇవ్వకుండా అయినా దేవుడికి ఇవ్వగలుగుతాడు. నాకు ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, నేనేం చేయలేను చెప్పలేను అనుకోలే, చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు చూసిన తర్వాత అందరూ కొంచెం ఆ గాయాన్ని పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతానని. ఈవెన్ డోబెమ్మ పనే మనిషి కూడా అవును నాకు ఎటు జరిగింది, నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు అని ఏమన్నా నమ్ముకుంటారేమో నా బాధ. చూడు ఎంత బాగా భవాని దేవుడు కాపాడినాడు, లేకపోతే నా చాలా పలసగా ఉన్నాయి, ఎక్కడ ఎరిగిపోయేది ఏంటంటే అవునక్క మీ దేవుడు మా దేవుడు, మీ దేవుడు ఏం దేవుడు, చూడు మన దేవుడు గొప్ప దేవుడు అని చూపించిన. ఈ విధంగా నన్ను ఎవరన్నా నమ్ముకుంటారా దేవా? రోజు చెప్తున్నాను, ఆ పిల్లలు పని చేసేటప్పుడు వచ్చినప్పుడల్లా డోబమ్మగా అబ్బా దేవుడేనక్క అంటాడు, డోబీ కూడా కాపాడినాడు అని చెప్తుంటాడు. కానీ నమ్ముకోవట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన సంవత్సరాల నుంచి. ఇలాగనా మనం కూడా ఆ చూసి ఆ విధంగా అంత విశ్వాసంలో ఉండాలి. దేవుడు అందుకే చూడండి ఆయన అక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు, పరిశుద్ధాలను చూస్తున్నా అంటే మన వైపు రోజు ఇప్పుడు చూస్తున్నాడు కదా యేసయ్య మన వైపు. ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగ చూస్తున్నారు, బైబిల్ తీస్తున్నారా, గ్రంథరాజాలు ఇచ్చినాడు దేవాదేవుడు, అవి ఓపెన్ చేస్తున్నావా, చేసి అండర్లైన్ చేసుకున్నా. బైబిల్ అంతా అండర్లైన్ చేసే ఉంటుంది. ఇన్ని బైబిల్సే నేను ఎక్కువ కొనుక్కుంటుండేది, బరువు ఉందని ఎత్తుకోలేకపోతున్నాను మరలా కొత్తవి. అలాగన చేసుకుంటే నిజంగా మనకు వస్తుందన్నమాట. అటువంటిది మనం కలిగి ఉండాలని చెప్పి మనకు ఉదాహరణగా చూపించినాడు. అది దేవుడే చూసుకున్నాడా, అందుకే యెహోవా ఈరే అని పేరు పెట్టింది. ఇంకొకటి చూసుకున్నాము. నెక్స్ట్ రెండవది, దేవుడే ఉత్తరం ఇచ్చును. ఆదికాండం 41:16. ఆదికాండం 41:16. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చాలు చూసారా, ఫరో ఎంతగా పిట్ టు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, యోసేపుని వేసినారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినాడు, తర్వాత అక్కడి నుంచి ప్రిజన్ లో ఉన్నాడు.
ఫరో అంటే ఐగుప్తు రాజు కదా, కఠిన హృదయమే కలిగిన వాడే. ఆయనకి కళలు వచ్చినాయి. ఈ కళలన్నీ మనం విమర్శ చెప్పుకోవడానికి అంత వద్దు, సమయం కూడా ఉండదు, అందరికీ తెలిసినవే ఉంటాయి కదా. కానీ అప్పుడు ఫరో ఏం చేసుకుంటాడు, అందరిని అడిగినాడు తనకు వచ్చిన కళలు ఏంటి, దాని అర్థం ఏంటి. కానీ కొంతమంది ఈ కళల భావం మాకు చెప్పినాడు అప్పుడు చెరలో ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు అప్పుడు ఫరో పిలిపించి యోసేపుని పిలువనంపిను. కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకొచ్చింది. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలుపుగలవాడెవడు లేడు. నీవు కళలను వినేట్లు దాని భావం తెలుపుకోవాలి, నిన్ను గూర్చి వింటేనని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చింది ఫరోతో చెప్పాను. చూసారా, నేను చెప్పగలనని చెప్పుకోవాలి ఫరో. యోసేపు ఎంత మంచి బిడ్డ, అంత మంచి బిడ్డ కాబట్టే ఆ రోజు ఆమె ఆ పొతిఫర్ భార్య చెప్తే ఎంతగా అన్నాడు, నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు, కానీ నీ మీద మాత్రం ఇట్లాంటి పనులు చేయగలనా నేను అని చెప్పి ఎంత చక్కగా చెప్పగలిగినాడు. కానీ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇదే సమయం వచ్చింది, యవనస్తుడు అయినప్పటికీ తల్లి లేదు, తండ్రి దగ్గర దూరంగా వచ్చేసినాడు. ఆయన ఏ మాత్రమైనా చేయడానికి అన్నిటికీ అతనికి అవకాశం ఉంది. కానీ మరో ఏసేపు ఏ మాత్రం అనుకుంటా అతనికి దేవుడే ఉత్తరం ఇస్తాడు. మనకు కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనకు తెలిసినా కూడా మనం కొంచెంగా హైరాణ పడిపోయి నేను తెలుసు, నేను చెప్తా, నా కళ నాకోకూడదు, అందుకే నిదానించినాడు, దేవుడే ఉత్తరం ఇస్తాడని చెప్పినాడు. ఇవ్వబట్టి అతను ఎలాగైపోయినాడు చూడండి. అతను మళ్ళీ 45-47 చూడండి, 45-47 ఇదే ఆదికాండం 45-47 45 ఇచ్చాము, 47 వచ్చి 45లో 45 45 మాట 47 కాదు 45లో 47 లేదు, 45లో 28 వచనాలండి. 25లో దేవుడే మీరు ఇక్కడి నుంచి పంపవలను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను అక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరి ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికి గాను నియమించను. అది 45:8 కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడ, వాళ్ళందరూ చెప్పుంటారు చూసారా, ఇలాగ చేశారని ఆ చెరలో ఉండేవాళ్ళు చెప్పారు. కానీ ఫరోకి మంచిగా జ్ఞానం కలిగిన వాడని చెప్పినాడు. అందుకే చూడండి, ఫరో ఏం చేసినాడు, ఇతను చేసిన మంచి పనులను బట్టి పొతిఫర్ ఇంట్లో అతను చేసిన ఆ గొప్ప యోసేపు తన చేతికి అప్పగించిన అన్నిట్లో అప్పగించినాడు. కానీ ఏం చేసినాడు, అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపలేదు. 39లో ఉండలేదు. కాబట్టి నేను ఇంట్లో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అన్నాడు. చూసారా, ఆ విధంగా మాట్లాడగలిగినాడు. ఆమె బలి సతాయిచ్చింది యోసేపుని. అయినా యోసేపు యవ్వనస్తుడే, ఆయన కిందకి అసలు ఎటువంటి వాటి జోలికే పోలా. అందుకే చూడండి, అక్కడ ఫరో దగ్గర అటువంటి ఐగుప్తు రాజు అయినప్పటికీ ఏం చేసినారంటే, ఇది నా వల్ల కాదని చెప్పేటి చక్కగా మరలా చెప్పగలిగినాడు. జఫ్నత్ ఫనేహు అని లోకరక్షకుడు, మర్మములు బయలుపరచువాడని పేరు పెట్టి, దేవుని ఆత్మ గల మనిషిని నేను కనుగొనగలిగాను, వివేక జ్ఞానం గలవాడిని కనుక్కున్నానని చెప్పగలిగినాడు. చూడండి ఎంతగా. ఫరో ఐగుప్తు రాజు, ఆయనకు అసలు మన తెలియనే తెలియదు, అంత విగ్రహం ఆయన గురించి అన్నీ తెలుసు. మనల్ని ఎంతగా ఇశ్రాయేల్ అందరూ ఎంతగా శ్రమ పెట్టి ఎంతగా చెరసాలకు పంపించినాడో కూడా. అయినా కానీ ఇతని మంచితనము, ఇతనిలో ఉండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి ఇతను ఉత్తరం ఇచ్చెను, దేవుడే ఉత్తరం ఇస్తాడని దీటైన మాట చెప్పగలిగినాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే, దేవుడి మీద ఆధారపడే వాళ్ళు మాత్రం ఈ మాట చెప్పగలిగారు. అలాగా యోసేపు చెప్పగలిగినాడు కాబట్టి ఆ మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు. మిగతా కళలకన్నీ అర్థం తెలుసుకున్నాడు, అన్నీ దాని సరిపోయినాయి. కానీ మొట్టమొదటిగా నేను చెప్తాను, నాకేం పర్వాలేదు అన్నట్టు పోలా. ఆయన చూడండి, అక్కడే పాపం చేయడానికి భయపడిపోయినాడు చిన్న వయసులోనే. ఇక్కడ కూడా చూడండి, నాకేమి లే, నేను ఈ చెరలో దీనిలో వేసినాడు కదా అని కోపం మీద కూడా చెప్పేస్తే సరిపోతుందిలే, నేనేమన్నా ఇచ్చేస్తాడులే, నన్ను పెద్ద ప్రధానమంత్రిగా చేసేస్తాడులే, ఆ ఆలోచన ఆ థాటే లేదు యోసేపుకి. అయితే మన వాళ్ళు ఎట్టున్నాం, మన పిల్లలు ఎట్టున్నారు, ఏదైనా కొంచెం ఏదంటే ఫస్ట్ నాకేమి లేని అసలు దేవాదేవుడినే మర్చిపోతారు. కానీ ఈ యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది, యవ్వన ప్రాయంలో ఒక్క పొరపాటు చేయకుండా చేతి దాకా వచ్చింది, అందిన వాటిని కూడా అందుకోకుండా వదిలిపెట్టేసి కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను, నా దేవాదేవుడు నాకున్నాడని తల్లి లేదు, పాపం తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. అందుకే తమ్ముడు వచ్చినప్పుడు ఎంతగా ఏడ్చినాడు. అలాగా అంత బాధల్లో సైతం ఆ బిడ్డ పిట్లో వేసినాడు, ప్రజల్లో వేసిన, కానీ ప్రైమ్ మినిస్టర్ చేసినాడు దేవుడు. అవునమ్మా, ఒకవేళ మనం కొన్నిట్లలో వచ్చిన బిడ్డలందరిలారా, చిన్నవాళ్ళు అయితే చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, ఎవరైనా ఏదైనా విషయాల్లో మనకు
ఏమైనా తక్కువైనప్పటికీ కానీ దేవుడే మనకు ఉత్తరం ఇస్తాడు అనుకోవాలి. దేవుని మీదనే మనం ఆధారపడదాము. అందుకే చూడండి అమ్మా, జఫ్నత్ ఫనేహ అని పేరు పెట్టినాడు. అంటే లోకరక్షకుడు, మన దేవాదేవుడు లోకరక్షకుడు, అలాంటి పేరు పెట్టగలిగినాడు. నెక్స్ట్ మర్మాలు బయలుపరచేవాడని విన్నాడు వాళ్ళందరి ద్వారా, అక్కడ పనిచేసే వాళ్ళందరి ద్వారా. అని చేసిన అతన్ని ఎంతగా అన్ని ఉంగరం అన్ని పెట్టి మంచి వస్త్రాలు ఇచ్చి ప్రధానమంత్రిని చేసుకున్నాడు. చూసారా, వివేక జ్ఞానము గల వ్యక్తి అన్నాడు. దేవునిలో ఉంటే దేవుడు ఎప్పుడు నీతిమంతు, యోబు గ్రంథంలో సెలవిస్తాడు, నీతిమంతులను ఆయన చూడక మానడు. నీతి న్యాయములు కలిగి ఉంటే ఆయన వాళ్ళని వదిలిపెట్టాడు ఎన్నటికి దేవుడు. దీని గురించి మనం తెలుసుకోవాలంటే యేసేపుని గురించి తెలుసుకుంటేనే చాలు. మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలి. మనం అందరూ ఇంట్లో ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు అందరూ ఉంటారు, కొంతమందికి లేకపోయినా బిడ్డల్ని పెంపకంలో తల్లి ఫస్ట్ మంచి తీసుకోవాలి డెసిషన్. ఎలా పెంచాలనుకోవాలి. నేను పెద్ద గొప్పదానే కాదు, వీళ్ళ నాన్న చాలా చిన్నప్పుడే ఇదైపోయినారు. కానీ అయినా బిడ్డలు పరీక్షలకు పోతే 8 గంటల నుంచి కొంచెం నీళ్లు పెట్టుకొని 11 వరకు వాళ్ళ పరీక్షలు అయ్యే వరకు కూర్చొనే ఉండేదాన్ని ప్రార్థన చేసుకుంటా బిడ్డల కోసం. అందుకే దేవుడి దేవల్ల లేకపోయినా చిన్న పాపకు వచ్చింటే సీటు నేను పైనుంచి దూకేస్తాననింది. యాండి తీసుకురాగలను మా డాడీ అని నేను చెప్తే నిజంగా అందరూ అక్కడ మంచిగా ఎందు వేసేవాళ్ళు. పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ వచ్చింటే హిందూపురములు అంతా వేస్తే కూడా కొంతమంది కోపంలో ఉండేవాళ్ళు తీపిచ్చేసేవాళ్ళు. 3 బిడ్డలు అందరూ స్కూల్ ఫస్ట్లు, కాలేజీ ఫస్ట్లు, యూనివర్సిటీలో కూడా ఫస్ట్. నన్ను పిలిచేవాళ్ళు, వీళ్ళు నాన్న లేరంటే లేరన్నప్పుడు నాకే ఇచ్చేవాళ్ళు. అది ఏదన్నా పిలిచి అట్లా మన బిడ్డల కోసం ప్రార్థనలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళు ఉండేటట్టు ప్రార్థించాలి. ఫస్ట్ దేవుళ్ళలోనే. నాకు ఆ పిల్లలు చాలా మంది సండే స్కూల్ పిల్లలు ఆ వెంట్రుకలు విరగోసుకొస్తుంటే నాకు భలే బాధ, ఆశ్చర్యం వస్తుంది. నేను సండే స్కూల్ టీచర్ గవర్నమెంట్ పోస్ట్ తీసి రిజైన్ చేసినాను కదా అని ఉన్నప్పుడు అందరికీ చెప్పేవాడు, అలా వేసుకొని పోకుండా ఉండాలి పిల్లలు, కొంచెం పద్ధతి చిన్నతనం నుంచి అన్నిట్లో వేఫ్ డ్రెస్సింగ్ లో కూడా ఇలా పెంచుకుంటే చూడండి. ఏసేపు తల్లి లేకపోయినా ఎంతగా పెరిగినాడమ్మా, దేవుడు ఎంతగా బిడ్డను పెంచినాడో. అందుకని ఆయన ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగినాడు కదా. చూడండి, లోకరక్షకుడు జఫ్నత్ ఫనేహ అని పేరు కూడా పెట్టుకున్న ఆ రాజు కూడా అంత కఠిన హృదయుడే కదా. అటువంటి రాజు దగ్గర పేరు తెచ్చుకున్నాడంటే ఎంత గొప్ప. అందుకే మనం కూడా మనకి ఏమి తెలిసినా కానీ నాకు అన్నీ తెలుసు, నేను బిలీవర్స్ అనుకోకుండా దేవుడే చూస్తాడు, దేవుడే అన్ని చూసుకుంటాడు. అందుకే దేవుడే అనే 3 అక్షరాల పదమే ఏతో ఉండేదే తీసుకున్నా, దేవుడే చూసుకున్నాడు. చూడండి, అలాగే 3వది చూస్తున్నామా, మనం కూడా మన బిడ్డల్ని ఏసేపులాగా పెంచుతాం. ఒకవేళ ఎన్నో వస్తాయి ఇప్పుడున్న యవ్వనస్తులు. మరి ఏదన్నా చిన్నగా కాలేజీలో, మా పాప కాలేజీలో ఏదో క్రికెట్ లో ఆడేవాళ్ళ పోటీ పెట్టుకున్నంటే వాళ్ళ అమ్మోళ్ళు వేరే ఊరంటే కళ్యాణదుర్గంలో హాస్టల్ ఉంటాడంట, క్లాస్ స్టూడెంటే. అదేదో పోటీ పెట్టుకుని స్విట్జర్లాండ్ గెలిస్తేనే ఎన్నో వేలు 14 పెట్టుకుని వాళ్ళు ఇవ్వలేదని వెంటనే సూసైడ్ చేసుకున్నాడు. ఇలాగ కొంతమంది అనవసరమైన వాటికి పోతుంటారు. అలా కాకుండా యవనస్తులు, మరి ఎస్పెషల్ యవనస్తులు ఏం చేస్తామన్నట్టు శుద్ధి చేసుకుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. ఈ వాక్యం పట్టుకోండి. యవనస్తుని మనమ సంతానం, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చేరిన వాళ్ళ కొంతమంది మనమ సంతానమే, వాళ్ళ గురించి అయినా ప్రార్థన చేస్తాం. అలాగే చేసి ఈ సేవను తీసుకుందాం. తండ్రి లేడు, తండ్రి దూరంలో ఉన్నాడు, తల్లి లేడు, ఎట్ట పెరిగాడు చూడు. ఏదైనా చిన్న తప్పైనా అక్కడ ఆ పొతిఫర్ వారి విషయంలో చేస్తే ఎవరైనా అనుకుంటారా, ఇంకెవరిని ఎదిరిస్తే ఏమని అనుకుంటారా, ఆ భక్ష్యకారులు వాళ్ళ దగ్గర కూడా ఉన్నప్పుడు జైలు ఏమని అనుకుంటారు, ఎవరు ఏమనుకుంటారు. ఏమైనా చేయగలడు, కానీ ఏమీ చేయకుండా దేవునికి లోబడ్డాడు. ఈవెన్ అంత పెద్ద రాజు అడిగితే కూడా దేవుడే నీకు ఉత్తరం ఇస్తాడు. దాని కళలు వాటి భావాలన్నీ తెలియజేశాడు. వాటి తర్వాత అన్ని ఆ రాజు తెలుసుకోగని ఇతని వివేక జ్ఞానం గలవాడు ఇటువంటి వాడు లేడండి. అందుకే నీతిమంతులను ఆయన చూడక మానడు. దేవునిలో పెరుగుతూ దేవునిలోనే జీవిస్తుంటే శ్రమలు కష్టాలు వచ్చినా ఆయన ఒక్కరిని మనం చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన బిడ్డల్ని పెంచడానికి ప్రయత్నిస్తాం. దేవుడే ఇప్పుడుండే సమయాలు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడే యుద్ధాలు జరిగించింది. 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం చూడమ్మా. 2వ దిన వృత్తాంతాలు 15వ అధ్యాయం అక్క 15వ అధ్యాయము వచనం. 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం 15 20వ అధ్యాయము 15వ వచనమ్మా. మోయాబీయులు అమ్మోనీయులమా దండెత్తి వస్తారు చూడండి. యెహోషాపాతు యుద్ధము జరిగించింది, దేవుడే యుద్ధము జరిగించింది. అక్క 2వ దిన వృత్తాంతంలో సెకండ్ క్రానికల్ 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం 16వ వచనం నేను తీస్తున్నా. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, రేపు వారి మీదికి పోవుడి.
రేపు వారి మీదికి పోడి, వారు జీజు అను ఎక్కుడు మార్గంన వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్య ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. ఓకేనాగా? యూదారాజు యెరూషలేం కాపురస్తులు యెహోవా సన్నిధిని చదువుతాను. యూదా వారును యెరూషలేం కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హతీల సంతతి వారును కోరహీల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పెను. మరియు చాలే చూసారు, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ యుద్ధాలు ఆపండి ప్రార్థన చేయాలి. యుద్ధాలు అప్పుడు ఒకసారి మన ఈ గ్రంథంలో కూడా ఉంది, జడ్జెస్ న్యాయాధిపతుల్లో కూడా అక్కడ కూడా యుద్ధాలు వచ్చినాయి, టైప్స్ ఆఫ్ వార్. అక్కడ ఏమైంది? వారు జరిగేటప్పుడు అది చూసుకున్నాం. బెన్యామీన్, ఇశ్రాయేల్ ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళకి యుద్ధాలు చేయవలసిన అవసరం వచ్చిందనమాట. వచ్చినప్పుడు అక్కడ కూడా ఇంత సొంతం దాయాదులే యుద్ధాలు చేసుకుంటున్నారంటే అక్కడ కూడా చేంజ్ చేసినాడు దేవుడు. వాళ్ళకు కూడా విశ్వాసంతో మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి మళ్ళా వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ముందు అందరినీ కూడా చంపేస్తున్నారు. మళ్ళా ఇశ్రాయేలీకి దేవుడు బాగా కలిగి చేసి ఇశ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేశారు. జడ్జెస్లు అంటే న్యాయాధిపతుల్లో గెలిచినారు అనమాట. అలాగే ఇక్కడ కూడా దినవృత్తాంతాల్లో ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ముందు ఆ మోయాబీలు, అమ్మోనీయులు వచ్చినారు, అందరినీ చంపేస్తున్నారు, దండెత్తి వస్తున్నారు. ఎట్లా చేయాలంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోషాపాతు రాస్తూ నీవే మా దిక్కని ప్రార్థన చేశారు. తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలబడి. చూసారా, మనం కూడా ఎలాగ చేస్తున్నాం? మనకు యుద్ధాలంటే యుద్ధాలు ఇవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి యుద్ధాలు. కాకుంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఒక మాట, ట్రంప్ వాళ్ళ పాప యూదుల్ని చేసుకున్నారంటే వివాహం. అది పెద్ద సమస్య కాదు, యుద్ధం జరిగేది వేరే విధంగా. దాంతో ఏమన్నా సమస్యనా? మళ్ళా నెతన్యాహు బెంజమిన్ చూస్తే నేమ్స్ రెండు క్రిస్టియన్ మాదిరిగానే ఉన్నాయి, కానీ ఆయన కూడా ప్రభువులో లేడు. ఇలా యుద్ధాలు జరుగుతుంటే ట్రంప్ పైన ఎందుకు ఇట్లా ఆరోపణలు చూపిస్తున్నారు అని అర్థమే కావట్లేదు. పాప చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు వచ్చి అందరినీ చంపేస్తుంటారు, కొన్ని వేల మందిని. మన దగ్గర సైన్యము తక్కువే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి. చూడండి, వీళ్ళు శిశువులతో, శిశువులు అంటే పిల్లలే కదా, నీవే మా దిక్కు అని ప్రార్థించాలి. ఇస్రా కూడా అంతే, యెహోవా కరుణాహస్తం మాకు తోడుగా ఉందని ప్రార్థన చేశారు. ఇలాగ అందరూ అవాహ నది దగ్గర అలాగనే ఎక్కడున్నారు అక్కడ అనుకోకుండా ప్రార్థన చేస్తారు. ఇలాగా మనం కూడా మన జీవితాల్లో ఈ విధంగా ఈ దేశాలు వాటి ఇరాన్, ఇరాక్, మనం అమెరికా పైన చూడండి 18 కోట్ల నష్టం. ఒక్క చిన్నది వేస్తాని అంత నష్టం అయిపోయింది ఆ సముద్రం. ఇప్పుడు అదంతా తిరిగి రాగలదా? రాలేదు కదా. నిన్న చూడండి జరుగుతుంటే నైజీరియాలో 50 మెంబర్స్ చంపేస్తున్నారంట. ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయో అర్థమే కాకుండా ఉంది. ఇలాగ జరుగుతున్నాయి యుద్ధాలు జరగాలన్నా ఏమి జరుగుతున్నా కూడా మనం ఆయన ప్రార్థించాలి. అందుకే మనకు ముందుగానే యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును, భయపడకూడదు, చెడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడే. యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చింది, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. అమ్మోనీయులు, బెన్యామీనీయులు అందరూ వచ్చినారు, మోయాబీలు, అమ్మోనీయులు వచ్చినారు, యుద్ధం చేస్తున్నారు. కానీ వాళ్ళకి భయపడద్దు, జడియవద్దన్నారు. ఎందుకన్నాడంటే ఈ యుద్ధం చేసేది యుద్ధము యెహోవాది, ఆయనే చేస్తాడు యుద్ధం. సరే, కాబట్టి అలాగే చెప్తున్నాను. అలాగన ఒకవేళ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి, సొంతం వాళ్ళకే జరుగుతున్నాయి. అక్కడ న్యాయాధిపతుల్లో వాళ్ళకి అక్కడే యుద్ధాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఆ యుద్ధాల్లో జయం ఎవరికి వచ్చింది? వీళ్ళు ప్రార్థన చేశారు. అక్కడే ఎక్కడున్నారు అక్కడ నది దగ్గరే కూర్చొని ప్రార్థించారు. వాళ్ళైతే వీళ్ళు కూడా ప్రార్థన చేశారు, అప్పుడు వీళ్ళు గెలవగలిగినారు. ఎందుకంటే మీరు ప్రవక్తలు కూడా, యెహోవా ప్రవక్తలను పంపిస్తాడు కొంతమందిని, వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి అంట అనమాట. వాళ్ళు కూడా కొన్ని చెప్తా అంటారు, చెప్పినప్పుడు సజెషన్ ఇస్తారు. మనం కూడా కొన్ని యుద్ధాలనే, కొన్ని వైపరీత్య కార్యాలు మన జీవితాల్లో, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే అనారోగ్య సమస్యలు, ఇవి కూడా ఒక రకంగా యుద్ధాలలాగే ఉంటాయి కదా.
మనం మాట్లాడుకోవడానికి కూర్చోడానికి ఏమీ నెమ్మది ఉండదు కదా. యుద్ధం జరుగుతుంటే నెమ్మది ఉంటుందా? అక్కడ ఎక్కడో జరుగుతుంటే మనకి ఇక్కడ నెమ్మది లేదు కదా. అలాంటి పరిస్థితులు ఇక్కడ మనకు ఇళ్లలో కొన్ని అటువంటి ఉండొచ్చు. జరిగినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవాదేవులు అనుకుందాం, వేడుకున్నప్పుడు ఆయన ఇరుకులో విశాలత కలిగి చేసేవాడు. ఆయన కీర్తనలో ఉంది కదా. మనం నలిగిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో యుద్ధాలు జరుగుతాంటాయి. ఓటమి, వైషమ్యాలు మన జీవితాల్లో ఎన్నో వస్తుంటాయి. శ్రమలు, ఇబ్బంది ఎన్నో జరుగుతుంటాయి, కృంగుదలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆత్మీయ పోరాటాలు జరుగుతున్నాయి. ఎంతమంది చేస్తారు, అబ్బా భలే ఉన్నారు వీళ్ళు, ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకో, వీళ్ళు భలే బాగా చర్చికి పోతుంటారు, దేవుడు అంటుంటారు, వీళ్ళకే నిన్నొచ్చినాయి అనుకుంటారు. బంధువులు, స్నేహితులు మధ్య వైషమ్యాలు వస్తుంటాయి, సమాధానం ఉండదు. ఇట్లాంటప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. ఆయనే మన ప్రక్కన, మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన పక్షపాతి కాడు. మీరు చదువుంటారు యాక్ట్స్ లో, అంటే అపోస్తల కార్యములో కొర్నేలి అన్యుడే కదా, ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ఇతరులు అన్యుల ప్రార్థన కూడా ఆలకించాడు. అప్పుడు చెప్పినాడు కదా, దేవుడు పక్షపాతి కాదు. ఆయన మనకు ఒకవేళ మన జీవితాల్లో కొన్ని ఆర్థిక పరమైనవి, అనారోగ్య సమస్యలు లాంటి యుద్ధాలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సమస్యలు, వివాహాలలో, బిడ్డల విషయాలలో, సంసారికంగా భర్తలు, కుమార్తెలు ఉంటే అల్లుళ్ళు సరిగా ఉంటే ఇట్లాంటి విషయాల్లో కొన్ని జరుగుతుంటాయి. ప్రతిరోజు ఆ వైషమ్యాలు జరుగుతూనే ఉంటాయి. వాటి మూలాన మనము ఎటువంటి జరిగినా కూడా మనం ఏం చేయాలంటే ఆ ఓటమి వస్తుంది కదా అని భయపడకుండా ఇంత చక్కగా మనకు నిజంగా ప్రతి తీసుకున్న దానిలో కూడా దేవుడు యుగాంతముందు వృద్ధి కలగడానికి మనకు దృష్టాంతంగా పెట్టినాడు. భయపడకుడి, చడియకుడి, దేవుడే ఉన్నాడు మీకు తోడు. యుద్ధం జరిగించే దేవుడే కాబట్టి మన సమస్యలు కూడా తీర్చగలుగుతాయి. కాకుండా కొంచెం ఆలస్యం అవుతుంది. అలక్ష్యం చేసే దేవుడు కదమ్మా, చేసే దేవుడు కాదు కదా. చేసి ఉంటే మనం ఇప్పుడు ఇలాగ ఉండగలమా? ఒకవేళ నిన్న రాత్రి మనల్ని మర్చిపోయి ఉంటే మనం నిన్నటి వారమే ఈ రోజు ఇలాగ జాయిన్ కాగలమా చెప్పండి? ఈరోజు అది జరిగింది కాబట్టి చాలా మంది రాలేరు, నేను గెస్ట్ చేసినాను కూడా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా యుద్ధాలు అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం కష్టాల కడలే. ఆ సముద్రం దగ్గర ఉంటే, సముద్రం కొంచెం మాకు దగ్గర నెల్లూరుకి, అలలు ఎట్లా ఎగిసి పడుతుంటాయో ఆ విధంగా మనలో ఉండే సమస్యలు వస్తుంటాయి, అన్ని ఇబ్బందులు. వాటిల్లో సైతం చిన్న బిడ్డలుంటే ఇంకా కష్టాలే. ఉన్నప్పటికి కూడా నాకు ఈ రోజు పాప ఉంటుంది, స్కూల్ నుంచి తీసుకురావాలి, అక్కడ మళ్ళీ ఏమైనా అడుగుతుంది అనుకున్నా, అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎన్ని రోజుల తర్వాత నాకు ఇచ్చినావు కదా నాన్న అంటే, ప్రవీణ్ లీవ్ ఇచ్చినాడంట. వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తే లీవ్ పెట్టుకున్న బిడ్డను తీసుకొని వాళ్ళ మమ్మీ కాలేజ్ దగ్గరికే పోయి కూర్చున్నాడు. చూడండి, దేవుడు ఏదైనా అడిగితే ఆయన ఏమి మన వదిలిపెట్టి దేవుడు కాదు మనకు. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నట్టు యుద్ధాలు కాదు, ప్రాణాలు పోయే సమయంలో సైతం ఆయన మనకు సహాయం చేస్తాడన్న. చూడండి, వాళ్ళని కాపాడినట్టు యెహోషాపాతు రాసి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. భయపడొద్దండి అని దేవుని ద్వారా ప్రవక్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఎవరో ఒకరి ద్వారా మనకు మామూలు మాటలు చెప్పేవాళ్ళు వేరే. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నాం అనుకో, ఒక మాట నెస్తేరోషే నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఒకటైనా కనీసం దానిలో తీసుకుంటాం, దీనిలోని డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటాం, ఒక క్విజ్దైనా బిట్టుకు నేర్చుకోగలుగుతాంటాం. అట్లా కొన్ని మాట్లాడుకుంటుంటే మనకేం ఎట్లాంటివి రావు, అనవసరమైన మాటలు మాట్లాడితే అవి ఇట్లా అని వస్తుంటే, అలా కాకుండా ఎటువంటి యుద్ధం లాంటి సమస్యలు వచ్చిన తీరాలేనంటే మనం కూడా వాళ్ళలాగా నీవే మా దిక్కునానా, మాకెవరూ లేరని అందరి యెహోవా సన్నిధిని నిలబడదాం, దేవుని దగ్గరకు వద్దాం. ఎక్కువగా అక్క చెప్తుంటుంది, ఆయన సన్నిధులు, ఆయన సైన స్థలం, ఆయన అక్కడ విశ్రమించే స్థానం మందిరంలో నిజంగా అక్కడ చేసుకుని 2 కన్నీటి బొట్టు కాడిస్తే చాలు, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో శాంక్షన్ చేసేస్తాడని నాకు రుజువుగా నేను తెలుసుకున్నాను నేను. కాబట్టి అక్కడ పోదాం, అక్కడ ప్రార్థన చేసుకుందాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం, సాగిలపడి నమస్కరించింది. చూసారా అప్పుడు ఏమైపోయింది? యెహోవా దేవుడు వాళ్ళకి అందరినీ స్థిరపరచబడ్డారు, వాళ్ళందరూ బలపరచబడ్డారు, యుద్ధాలు ఆగిపోయింది అనమాట. కాబట్టి అటువంటి క్లిష్టమైన సమస్యలు ఎన్నో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి ఆ వార్తలు వింటుంటాం, ఎక్కడ చూసినా కష్టాలే, ఎక్కడ చూసినా సువార్త ప్రకటిస్తుంటే ఈ మతోన్మాదులు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రతి ఒక్కరు, రేవంత్ రెడ్డి ఎంత బాగా, ఒక ఆంటీ ఉన్నారు మా చిన్న మందలో ఉన్నారు, ఆమె చెప్తుంటారు, భలే హెల్ప్ చేస్తారంట, బాగా మాట్లాడతారంట. మిగతా సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడి ఇలాగా రాజకీయ నాయకులు అంతే ఎంతో మంది, ఈవెన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్సో, ఐపీఎస్ వాళ్ళు ఇంత చక్కగా, వాళ్ళు రక్షణ కదా, రక్షణ చేసేదే లేదు వాళ్ళు అసలు, ఎవరున్నా అంతే. ఇప్పుడు లేకుండా ఉంటే కొంచెం సేపు ఉన్నారు ఆ బస్సుని కొట్టిన వాళ్ళకి, ఇంతవరకు వాళ్ళ తర్వాత ఆచూకీనే లేదు కదా. ఇలాగుంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా ఆ దేవాదేవుని ప్రార్థన చేద్దాం. యుద్ధాలే మాన్పినావు కదా నాన్న, యుద్ధం చేయవాడు నేనే అన్నావు కదా నాన్న అని వాళ్ళకి చేసినావు కదా నాయన. ఆ రోజు దాయాదులేని ఇశ్రాయేలీయులకు బెన్యామీయులకు వచ్చిన యుద్ధాన్ని ఆపేసినావు, మరలా ఇక్కడ కూడా యుద్ధం ఆపేసినావు కదా నాన్న వీళ్ళతోటి అని చెప్పి మనం కూడా అడుగుతాం. మన యుద్ధాలు కూడా ఆయన ఆపేస్తాడు, యుద్ధములు ఆపువాడు ఆయన. అయిపోయింది. ఇంకొక పాయింట్ చూస్తున్నామా, దేవుడే సహాయకుడు. కీర్తన 54:4 మా కీర్తన కుమారి, కీర్తన 54:4. ఓకే అక్క.
దేవుడే మనకు సహాయకుడు. 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇదిగో దేవుడి సహాయకుడు. యెహోవా నీవే నా సహాయకుడు. దావీదు మహారాజు రాసిన కీర్తన. దావీదు రాజు చిన్నప్పుడు చూసారా, ఆమె ఒకళ్ళు బిలికలుగా తల్లినేమి లేదనుకో నిజావి, నీ సేవకుడు నీ సేవకురాలి కుమారుని అన్నాడే, వాళ్ళ మమ్మీ సేవకురాలా అని డౌట్ వస్తుంది. ఏమైనా గర్భంలో ఉన్నప్పుడు దేవుని మాటలన్నీ చెప్పిందో ఏమో. ఆ బిడ్డని వాళ్ళందరూ కలిసినారు, అందరు సొంతం వాళ్లే తరిమేసినారు, అరణ్యములో పెట్టినారు. ఏమన్నా చంపేస్తాయి అనుకుని ఏమీ చంపాలి, చక్కగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ బిడ్డ చిన్నవాడు, కంచం మంచం కూడా వేరు చేసినారంట. మామూలుగా దీనిలలో చూస్తుంటే ఉంటాడు, బిబ్లికల్ గా ఏం లేదు కానీ అటువంటి దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడు. మరలా పెద్ద అయినప్పటికీ కానీ దేవుడు ఎంతగా గుర్తుపెట్టుకున్నాడు దావీదుని. ముందు సౌలునే చేసినాడు కానీ చూడండి, దేనిలోనైనా కార్యారంభం కన్నా కార్యాంతం మిన్నంట. చూసారా, ఫస్ట్ లో సౌలు భలే ఉన్నాడు, కీష్ కుమారుడు ఎంతో చక్కగా అందగాడు కన్నా ఇచ్చినాడు, కానీ ఆయన చేసిన పొరపాటు పనులు. కానీ దావీదు చిన్నతనం నుంచి కష్టపడ్డాడు. తల్లి ప్రేమని ఎక్కువ నోచుకోలేదు, తండ్రి ప్రేమని నోచుకోలేదు. యెషీ నీ కుమారులు ఎవరైనా ఉన్నారని సమూయేలు పోయినప్పుడు తర్వాత చెప్పినాడు అరణ్యములను. కానీ ఆ ప్లే చేసుకుంటూ ఎన్ని కీర్తన దాదాపు 73 కీర్తనలు రాయగలిగినాడే చూడండి. అందుకే చూడండి, దేవుడు నా హృదయాన్ని హీజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నాడు. అందరు నల్ల వాళ్ళ అన్నదమ్ములు అంతమంది ఉంటే కూడా ఎంత కష్టాలు పెట్టినారు. అయినా గొల్యాతుని చంపేటప్పుడు అక్కడ ఏమన్నా వెళ్ళి చంపేయడానికి వెళ్తే కూడా అక్కడ ఆడు చంపేస్తాడులే, 6 మూరల జానటే కదా, చిన్న బిడ్డ కదా దావీదు అనుకున్నారు. కానీ దేవుడు దావీదుని ఎంత చక్కగా కాపాడినాడు చూడండి, ఎంత చక్కగా కాపాడినాడు. కాబట్టి దేవుడే నాకు సహాయకుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, చక్కగా నాకు కూడా వాక్యాలు చెప్పిన ఎంతగా 34 కీర్తనలో కూడా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు సెలవిచ్చినారు కదా. దావీదు జీవితంలో ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని చోట్ల ఆఖరాకి పిచ్చోడుగా కూడా ప్రవర్తించగలిగినాడు. కానీ ఆహారం కూడా లేక అంత మందిని ఆయన అన్ని చోట్ల అన్ని శ్రమలు పొందినా కూడా సౌలు ద్వారానే, సౌలు కేవలం అతని విజయాలు పొందినందుకు వాళ్ళు సౌలు 1000 కొలది 10,000 కొలది అన్నందుకు ఎంతగా విషపు చూపు చూసినాడు. ఎన్ని కష్టాలున్నా ఒకటే, ఆయన దేవుని మీదనే భారం వేసినాడు. ఆ విధంగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు పొందినాడు చూడండి. సొంతం బంధువుల ద్వారా శ్రమలు పొందారు, కుటుంబస్తుల ద్వారానే. అక్కడ పోతే అరణ్యములు చంపేస్తారు అనుకున్నాడు, అరణ్యములు కూడా ఆ జంతువులను కూడా చీల్చేసినాడు. అలాగనే ఎంతలో నోబులో ఎన్ని దేశాల్లో అక్క చెప్పినప్పుడు మీరు అందరు విని ఉంటారు అవన్నిటిని. అన్ని చోట్ల ఎక్కడ చూసినా అన్నిట్లో శ్రమలు శ్రమలు శ్రమలే శ్రమలు. కైలా మీద యుద్ధం చేశాడు, అక్కడ కూడా శ్రమలే. ఈ సౌలు ఎన్కౌంటర్ చేసేద్దాంలే దావీదుని అనుకున్నాడు. కానీ దావీదు దేవాదేవుడు ఊరుకుంటాడా? ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డ. ఒకవేళ పొరపాట్లు ఉండొచ్చు, అది వసంతకాలం తెలియలే. జయంతుడు వసంతుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇటు ఇవ్వని ఈ దావీదుని ఇటు చేసినారు కాబట్టి ఆ పొరపాటు జరిగి ఉంటుంది, జీవితాల్లో ఉంటాయి. అన్నీ ఒప్పుకున్నాడు. నేను ఆ విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని చెప్పినాడు. అలాగే చేసి ఎంతగానో ఎంతగానో బాధలు పడి ఎంతగానో దేవుని దగ్గర సన్నిధిలో ఆయన రాజుల పరుపులు ఎంత పెద్దవి ఉంటాయి, అవి తడిచిపోయినాయంటే అంతగా ప్రార్థన చేసినాడు చూడండి. చేసినప్పుడు ఎజ్రా కూడా చేసాడు 5:2 ఎజ్రాని జ్ఞాపకం పెట్టుకోండి రెఫరెన్స్. మళ్ళీ 101 కీర్తన అంత బాధల్లో కొండలు తట్టి నాకు కనిపించి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు. అదే విధంగా కొరింథీ పత్రికలో కూడా ఉందమ్మా, ప్రార్థన గొప్పదిగా ఉంటుంది కాబట్టి అది మరణాన్ని నుంచి కూడా కాపాడుతుంది అని చెప్పినాడు. అదే విధంగా మనకు సహాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళేవాడు దేవుడు? దేవుని దగ్గరికే. మనం కూడా సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం వద్ద చేరాలి. చేరినప్పుడు ఆయన ఎంత చక్కగా చూస్తాడు, అంత చక్కగా చూస్తాడు. మలాకీలో చూడండి, మలాకీ గ్రంథం 3, మలాకీ గ్రంథం ఒక్కటే. ఇంకా ఆ విధంగా అంత చిన్నతనం నుంచి దావీదు ఎన్ని కష్టాలు పడినా మళ్ళా రాజు అయినాడా. రాజు అయిన తర్వాత చూడండి, ఏ రాజు కన్నా వృద్ధాప్యంలో అభిషేకం వెట్ట కలిగించడానికి హెల్ప్ చేసినాడా దేవాదేవుడు. ఎన్నో శ్రమలు, దాదాపు 10 శ్రమలు పడ్డాడు. అందరు రాజులకి అంతా నడిచిపోయినాడు. ఇంతవరకు చెప్పులు లేకుండా అంత పెద్ద రాజు. అన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతగా అందరికీ అక్కడ అంతమంది ఆకలితో ఉండేవాళ్ళు, కష్టాలు ఉండేవాళ్ళు వచ్చినారు. మొదలే తనకే కష్టం ఉంటే అందరూ వచ్చిన వాళ్ళని కాపాడినాడు. అంత చేసినా కూడా ఏమన్నారు, యెహోవా నాకు సహాయకుడు, ఆయనే నాకు సహాయం చేసేది, ఎవరు చేయరని చెప్పి ఆయన మీదనే ఆధారపడ్డాడు దావీదు మహారాజు. అలాగే మనం కూడా మన జీవితాల్లో చదువు మలాకీ 1.
మలాకి వచనం అధ్యాయం అక్క, 3వ అధ్యాయమా? 3వ చివరి. అధ్యాయం ఫస్ట్. ఉమ్. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని చప్పు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయువాడైనట్లు కూర్చొని ఉండును. అది కాదు కుమారి, అక్క? ఇది నేను నియమింపబో దినము రాగా నాకు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. ఇది 17 వచనము. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన్ని సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చూసారా, ఇది మా 17 వచనం నాన్న, 17, 18. చూసారా, నేను నియమింపబో దినమరాగా వారు నా వారై స్వకీయ సంపాద్యంగా, దేవుడు తన స్వకీయ సంపాద్యంగా మనందరినీ తీసుకున్నాడు. కానీ ఎస్పెషల్లీ దావీద్ని మనల్ని హీజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు అని చెప్పినాడు. చూడండి, చెప్పినాడు కాబట్టి అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, కుమారుని ద్వారా శ్రమలే, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అన్నిటి నుండి తాడుకున్నాడు. ప్రార్థన 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 ద్వారా కన్నీటితో. మీ మందిరంలో ఒక్క దినం కొట్టు 1000 దినముల కంటే ఎంతగా ప్రతి కీర్తన, నా కీర్తనలు భలే చదువుతా ఉంటే రోజుకి ఎన్నిసార్లు చదవబుద్ధి అవుతూ ఉంటుంది. చూడండి, నేను నియమింపబో దినం వచ్చేసరికి నన్ను సేవించు కుమార్ని కనికరించినట్లు, తండ్రి నిన్ను సేవించు కుమార్ని కనికరించుట, తన్ను సేవించు కుమార్ని కనికరిస్తాడు. తండ్రి ఏ విధంగా తన బిడ్డను తను సేవిస్తుంటే కనికరిస్తాట, నేను వారిని కనికరించు నేను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గురో తేలిపోతుంది. ఆయన్ని సేవిస్తే, ఆయన్ని పూజిస్తే, అంటే ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటే, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా అంత రాబట్టే కదా అంత వృద్ధాప్యాలు పెట్టగలడానికి ఒక అమ్మాయిని ఇచ్చినారు, షూనేమీరాల్ని. చూడండి, ఎవరికన్నా ఇచ్చిన, ఏ రాజు కన్నా ఇచ్చారా? దేవుడు ఎంత గొప్ప దేవుడు, కనికరిస్తాడు, ఆయన కాపాడుతాడు, సహాయం చేయగలిగే దేవుడు ఆయన ఎంత కష్టాల్లో కూడా. అందుకే చూడండి, అదే సౌలు చనిపోతే ఎట్లయినాడు, ఏ విధంగా చనిపోయినాడు, అదే దావీదు మహారాజు కార్యారంభం ఆయనది ఎట్లుంది, ఈయన ఎంత బాధల్లో పెరిగినాడు, అన్నదమ్ములు తీసేసినారు. చూడండి, తన వాళ్ళ బంధువులు అందరూ అంత తీసివేసినారు. అక్కడ ఇక్కడున్న చనిపోవాలి అని చూస్తున్నారు, అతను ఉండకూడదు అనుకున్నారు. కానీ దేవుడు అట్లా చేయలే. ఆయన దావీదు ఎలాగ చేసినాడు, సహాయం చేసినాడు. ఇదిగో మలాకీలో సెలవిచ్చినట్లు చేసి నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయన్ని సేవించిన వారెవరో కూడా తెలుసుకునేటట్టు చేసినాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు ఇది నేర్పిస్తున్నాడు పాఠం ప్రతి వాక్యంలో నుంచి. మనం కూడా నీతి కలిగి ఉంటున్నామా, లేకుంటే అటువంటి వాటిల్లోనే పాలు పంపులు పంచుకుంటున్నామా? మనం కాకపోయినా మేము ఉన్నామని అనుకుంటున్నారేమో, కానీ ఆయనకి తెలియకుండా ఉండదు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని సెలవిచ్చాడు కదా వాక్యభాగంలో. కాబట్టి మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి, మన బంధువులు, మన బిడ్డలు, మన కుమార్తెలు, మన మనవ సంతానం, వీళ్ళందరూ ఎలాగున్నారు, వాళ్ళందరూ ఎలాగున్నారు, ఒకసారి మనం కూడా ఒకసారి వాళ్ళని చూసి క్లారిఫై చేసుకొని వాళ్ళకి కొంచెం చేతనైనంతే కొంత చెప్పగలుగుతాం, అంతగా చెప్పలేము అనుకో అందరిలాగా. కాబట్టి కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాము, వాళ్ళని చూపిద్దాం. ఇట్లా చూడండి, దావీదు ఇలాగున్నాడు, చిన్నతనంలో ఇంత కష్టపడ్డాడు, సొంతం తల్లి ఉన్నాగా అన్నం పెట్టడానికి కంచం వేరే మంచి తల్లితో చక్కగా మాట్లాడుకొని కూడా లేకుండా చేసినాడు తండ్రి. అలాగా దానికి పంపించాడు, వాళ్ళకి అవి పంపడానికి జున్ను అని ఇచ్చి పంపించేవాడు అన్నదమ్ములు అక్కడ ఉంటే. కానీ అక్కడ గెలిచాడు. చూడు, గొల్యాతుని చంపాడు, ఎంతగా మళ్ళీ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత చక్కగా ఆయన ఎలాగ చనిపోయినాడు, ఈయన ఎలాగ చివరి రోజులు గడిపాడు. చూడండి, అలాగ చేస్తాడనమాట. కాబట్టి ఎలాగని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, అలాగుంటే నిందారహితులుగా ఉంటే మనం కూడా మన జీవితాల్లో ఉంటాయి. మానవ మాత్రం బలహీనలు, కొన్ని అప్పుడప్పుడు మాటల్లో చేష్టల్లో ఉంటాయి. మన బిడ్డలకి ఎలాగుంటాయి, అవన్నీ రానియకుండా చేస్తుంటాం. మర్చిపోవద్దు, అన్నిట్లో దేవుని బైబిల్ చదవండి, ప్రార్థించండి అమ్మా అని చిన్నతనం నుంచి చెప్తా అంటాం. అలా చెప్తూ ఉంటే మనం కూడా నిందారహితులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తిరిగి కనుక్కుంటాడు అనమాట. ఎవరబ్బా వీళ్ళు, నా బిడ్డ కనుక్కుంటాడు. ఓ నా బిడ్డే కదా, ప్రార్థన చేసుకునే బయలుదేరింది కదా, ఇలాగ వస్తే మళ్ళీ కష్టం కదా, ఏం దేవుడు అనే ప్రశ్న రాకూడదు మన జీవితాల్లో. కష్టాలు శ్రమలు వచ్చినా ఎంతో మంది సాక్ష్యాలు వింటున్నాం కదా, ఎన్నో శ్రమలు పాలే కూడా వాళ్ళు చక్కగా ధీటుగా నిలబడి ఉన్నారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ఉండేటట్లు దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన దేవుడే నా సహాయకుడు అని చెప్పినాడు. సరేనా? అలాగే మనం కూడా మన జీవితాల్లో దేవుడు తప్ప మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అందుకే కీ వర్షన్ నేను చదివించకుండా మొదలు పెట్టలేకపోయినాను. చూడండి, కీర్తన గ్రంథంలో నాకు ఎప్పుడు ముందు నుంచి చిన్నతనం నుంచి ఒక కీ వర్షన్ పెట్టుకొని చదివించేది అలవాటు. ఎందుకు అది చదవకుండానే నేను ఈరోజు బిగిన్ చేసింది. యెహోవాను ఆశ్రయించటం లేదు.
అక్క కీర్తనలు తీస్తున్నాము. కీర్తనలు 118 కీ వర్షన్, ఇదే మూల వాక్యం. 8 మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇది నేను కీ వర్షన్ గా పెట్టుకొని ఇది చెప్పడానికి రాజు చెప్పలేదు. చూసారా, ఆయన మనుషులను నమ్ముకోలా. ఎవరు? దావీదు మహారాజు యెహోవాను ఆశ్రయించాడు. రాజులు నమ్ముకోలే, అక్కడ ఉన్నారు ఇంకా అంతం నమ్ముకోలే. ఆయన ఏం చేశాడు? యెహోవానే ఆశ్రయించినాడు. అందుకే ఆయన సహాయం చేసినాడు అనమాట. ఆ విధంగా మనం కూడా ఎవరిని నమ్ముకోవద్దు. కొంచెం కావాలంటే కొద్దిగా ఆ ఉద్యోగంలో ఉంటాం కాబట్టి పై అధికారులతో మాట్లాడేటప్పుడు, కింద వాళ్ళతో పనిచేసేటప్పుడు కొంచెం ఆ ఉద్యోగరీత్యా ఉండాలి, అడగాలి. కానీ మిగతా విషయాలలో అయితే దేవాదేవుడిని అడగాలి. ఆయనే మనకు సహాయం చేసేది. ఆయన తప్ప మనకి ఎవరికి చేయడు. దావీదుకి చేసిన దేవుడు మనకు చేయడా? మనం ఆయన సన్నిధికి పోతే, కన్నీటితో ప్రార్థిస్తే అనుకుంటాడు కదా, ఎవరు నిందారహితలో ఎవరు దుర్మార్గులో తెలుసుకుంటాడు కదా, న్యాయం చేస్తాడు. కొంత ఆలస్యంగా చేస్తాడేమో, కానీ ఏదేమైనప్పటికైనా న్యాయం చేసే దేవుడు. ఇంకొకటి 6వ తీసుకున్నాం. దేవుడే మనకు అనుగ్రహించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండిమా, 1:30. దేవుడే, ఇప్పుడు ఎంతవరకు చెప్పినాను? దేవుడే చూచుకొను, దేవుడే ఉత్తరం ఇచ్చును, దేవుడే యుద్ధం జరిగించును, దేవుడే సహాయం చేయను. ఇప్పుడు 5వది, దేవుడే అనుగ్రహించును. 68:35 దేవుడే అనుగ్రహించును. కీర్తనలు 68:35 కాదు, కీర్తనలు దేవుడే 68:35 దేవుడే అనుగ్రహించును. ఇంక అయిపోయింది, త్వరగా అయిపోతుంది. దేవుడే అనుగ్రహించును. 68వ అధ్యాయం 35వ వచనమ్మా. 68 తీసుకున్నా, నేను తీసుకుంది ఇప్పుడు. కీర్తనలు 65:13 నేను చూస్తున్నా. దేవుడే తన ప్రజలకు బలపరాక్రమమును అనుగ్రహించున్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమం అనుగ్రహించున్నాడు. దేవుడే అనుగ్రహించి చూసారు. ఇశ్రాయేలు దేవుడు తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమలు అనుగ్రహించేవాడు. దేవుడు స్తుతినందును గారు. చూసారు, ఇది కూడా దావీదు మహారాజే సెలవిస్తున్నాడు. దేవుడే అనుగ్రహిస్తాడంట. ప్రతిదీ మనకు దేవుడే అనుగ్రహిస్తాడు. ఏదైనా మనకు కావాల్సి వస్తే ఆ దేవుడిని గడకుండా ఎవరినైనా అనుకుంటే ఏమి రాదు. దేవుడే మనకు దయచేసేవాడు, దేవుడే మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి ఏ అవసరాలున్నా, ఏం చేస్తున్నా ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు అనుగ్రహించే దేవుడిగా కూడా ఉంటాడు అనమాట. కాబట్టి యోవేలు గ్రంథం చూస్తుంది. యోవేలు 2:11. ఇప్పుడు ఫిలిప్ చాలా ఉన్నాయి. యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చింది బలము కలిగింది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళజాలను వాడేవాడు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కంటిన్యూ చేయాలక్క. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారా, కరుణావాస్యం కలిగిన మన దేవుడు. ఒకవేళ మనం ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయన ఏదైనా చెయ్యాలా, కీడు చేయాలనుకున్నా చేయక పశ్చాత్తాపడతాడు. కాబట్టి మనం కూడా మన హృదయాలను చింపుకుని ఆయన తట్టు, వస్త్రాలను కాకుండా హృదయాలను చింపుకోవాలా. ఇప్పుడు ఏదైనా వాక్యం చెప్తే మన హృదయాల్లో పెట్టుకోవాలి, ఊరికే రాసుకుంటేనే కాదు. పెట్టుకుంటే ఆయన ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి యెహోవా నాకు తగిన మీ దేవుడైన యెహోవా నాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహిస్తాడు. చూడండి, మనం మన హృదయాలను చింపుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనమాట. అలాగనే ఫిలిప్పీలో కూడా ఉంది చూడండి, 1 చూస్తాను. క్రీస్తునందు విశ్వసించడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటి ఆయన పక్షమున మీకు అనుగ్రహించును. ఒకవేళ ఈ విధంగా మనం విశ్వాసంతో ఉండి ఆయన దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇలా ఉంటే
మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ రెఫరెన్స్ టైం అయిపోయింది. కానీ ఆయన కేవలం అనుగ్రహించేదే కాదు, మన పరీక్షలు, మన శ్రమ పడడం ఆయన పక్షంగా అనుగ్రహిస్తాడు. చూసారా, కేవలం మనకు విశ్వాసం ఉంచడం ఉన్నాములే, మనకేం అన్ని బాగానే జరుగుతాయి అనుకోకూడదు. అప్పుడప్పుడు శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమల్లో సైతము ఈ దావీదు మహారాజే కదా రాసింది 60:38లో. ఆయనకు వచ్చింది, ఆయన బాగున్నాడు, కానీ అప్పుడప్పుడు ఆయనకి అన్ని ఇచ్చినాడు దేవుడు దీవెనలు. కానీ అప్పుడప్పుడు శ్రమలు కూడా ఉంటాయి. శ్రమ పట్టు అనేది కూడా ఆయన మనకు అనుగ్రహించేదే, అది కూడా ఒక దీవెనే శ్రమ అనేది. ఆ శ్రమంలో కూడా ఆయన మార్గం చూపిస్తాను, శోధనలో మార్గం చూపిస్తానట కదా. కాబట్టి ఒకవేళ మనకు ఆయన శ్రమ, ఆయన అనుగ్రహించే వాటిల్లో అన్ని మేళ్ళే కాదు, ఒక్కొక్కప్పుడు శ్రమలు వచ్చిన వాటిని కూడా, అవునైనా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటారు, కొంతమంది సరిగ్గా రాయకుండా ఉంటారు. రాయకుండా ఉన్నప్పుడు డల్ అయిపోకూడదు. నేను కొంచెం ఎందుకు చెప్తాను, ఈసారి బాగా రాయగలుగుతావు, ఇంకో పరీక్ష బాగా చదువు అని చెప్పి అటు చెప్పాలన్నమాట. పిల్లలు నా మనవాళ్ళు అభిషేక్ ఆరాధ్య ఉన్నారు, అమ్మమ్మ నేను సరిగ్గా రాయలేకపోతున్నాను, ఎందో దిగులు, వద్దు నాన్న ఈసారి బాగా చదువు, ఇంకో కొంచెం టైం తీసుకొని చదువు, దేవుని ప్రార్థన చేసుకున్నావా అని చదివి తర్వాత ప్రార్థన చేసుకున్నాడు, నాకు జ్ఞానాన్ని తెచ్చి జ్ఞాపక శక్తిని దయచేయని అట కొంచెం చెప్తా వస్తాం. చెప్తే పిల్లలు, పెద్ద అమ్మాయిలు చదివేస్తున్నారు కదా, బిడ్డలు 3 పిల్లలు, మనో సంతానమే, వాళ్ళకట చెప్తూ ఉండాలి. చెప్తే ఆయన మనకు ఒక్కోసారి కష్టం ఉంటుంది బిడ్డలకు కూడా, చిన్న శ్రమ అది వాళ్ళకి. ఆ పిల్లోడికి మంచి మార్క్స్ వచ్చినాయి, నాకు రాలేదమ్మా అట్లా అంటారు, దిగులు పడతారు. ఆరాధ్య కూడా అలాగుండొద్దు నాన్న, దేవుణ్ణి అడుగుదాం, ఈసారి మంచి మార్క్స్ ఇస్తాడు కదా. కరెక్టే. మొన్న దానిలో ఒకసారి నేను అక్క పెట్టినప్పుడు ఆమె చేసే ఆ చెప్పే మాటలకి నిజంగా ఒకలాంటి రఘులు మిదుస్తుంది అనమాట, ఉద్యోగం వస్తుంది. ఏ వయసేనా, నేను పెద్దదాన్ని కదా, ముసలిదాన్ని అయినా కూడా అని చెప్పి, ఏసయ్యా నాకు ఇన్ని పనులున్నాయి, వంట చేసి పెట్టి బాపకు స్నానం అన్ని చేసి స్కూల్ పంపి వచ్చినాను, ఎగ్జామ్ రాసింది నేను కంఠస్థం చేయాలని 25 వర్షన్స్ బై హార్ట్ చేయగలిగే శక్తి ఇచ్చినాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత. కాబట్టి దేవుడిని కొంచెం శ్రమలు వచ్చినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దాన్ని. దానిలో వాళ్ళందరిలో ఇంకా యంగ్స్టర్స్ ఎంతో మంది రాసిన వాళ్ళలో కొంచెం పర్వాలేదు వచ్చినాయి మార్క్స్. అట్లా దేవుడు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి పదాలు చింత అడుక్కుంటే ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించలేదా మనకు? ఆయన ప్రాణాన్నే మనకి ఇయలేదా? ఇంకంతకంటే భాగ్యమే మనకు కావాల్సింది. ఈ ప్రైజులు ఇవేనా మనకు బహుమానాలు? కాబట్టి దేవుడే మనకు అనుగ్రహించనని చెప్పినాడు. అలాగే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కుమారి 2:12, దేవుడే కార్యసిద్ధి కలుగజేయును. 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. చూసారా, నేను ఉన్నప్పుడే కాదని పౌలు మహాశయ చెప్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు మనం దేవుని నమ్ముకొని రక్షించబడి ఉంటాం. ఒకళ్ళు చూసినప్పుడు బాగున్నప్పుడు, అంత సంసారములో కష్టాలు బాగా జరిగినప్పుడే కాదు, శ్రమలు వచ్చినా ఏమొచ్చినా మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చించుటకు కార్యసిద్ధి కలుగజేయటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకే మీలో కార్యసిద్ధి కలుగజేసేవాడు దేవుడే. మనలో కార్యసిద్ధి కలుగజేయాలంటే, మనం ఒక కార్యం తలపెట్టామనుకో, ఆ కార్యం జరగాలంటే, వివాహం తలపెట్టాము, ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని చూడాలి, దాన్ని ఆయన అడగాల. ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా కష్టమే, కష్టాలు వచ్చినాయి కదా అని అనుకోకూడదు. అందుకే చూడండి జకర్యా 3:16 చూడండి, జకర్యా గ్రంథంలో కూడా చూడండి, ఒక్కోసారి వస్తుంటాయి కష్టాలు, వాటి గురించి మనం ఏమీ ఆలోచించుకోకుండా కార్యసిద్ధి కలిగి చేసేవాడు నా దేవుడే అని చెప్పి ఆయనతో పాటు మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అలాగున ఇటువంటి ఒకవేళ శ్రమలు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే 3:10 వరకు అవును అయిపోయింది అక్క. అవును, చాలా కార్యసిద్ధి కలిగి చేస్తాడు. ఆయన కార్యసిద్ధి ఎంత గొప్పదంటే, విడిచిపెట్టుకున్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన నిమిత్తము చూడండి, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు కొంతమంది ఉన్నారు ఆయన వెంబడే, భక్తిహీనుడైన చూడండి యూదా ఇస్కరియోతు కూడా ఎట్లయిపోయినాడు కదా, అందుకే ఆయన పరలోక రాజ్యం చేయాలి. కానీ మనకు ఇచ్చినాడు కదా ఆయన రక్షణని. ఆయన కార్యసిద్ధి నెరవేర్చే నిమిత్తమే, తండ్రి అభీష్టం నెరవేర్చే నిమిత్తమే, తండ్రి ఎదనా అనుకున్న ముద్దు కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు ఎంత కార్యాన్ని సిద్ధం చేశాడు మన కొరకు. ఆయన ఆ లోక ఔన్నత్యాన్నంతా వదిలేసినాడు. ఆ సింహాసనాన్ని, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన, ప్రతిరోజు కెరూబులు సెరూబులతో పరిశుద్ధుని గాన ప్రతిగానాలు ఎంత వినయ విధేయతలతో చేశాడు, వాటన్నిటి వదిలిపెట్టేసుకున్నాడు. అలాగున్నే మళ్ళీ ఏం చేశాడు, ఆ 29 పెద్దలు ఆ దిగి సాగిలపడి పూజిస్తుంటే పూజలు అందుకున్న పూజనీయుడు, రాజులకు రారాజు, అటువంటి ఔన్నత్యాన్ని, ఆ మహిమని అంతటిని వదిలేసి డాడీ నేను పోనని చెప్పొచ్చు, కానీ తండ్రి ఏమి చెప్తే అది మామూలుగా తక్కువ కాదు, పరిపూర్ణులుగా చేసే నిమిత్తము మనల్ని
మన పాపదోషం అంతా తీసివేసి మనల్ని ఆయన రాజ్యంలో వారసులుగా చేసుకుని రాజులేని యాజక సమూహంలో మనమే పాటి వారు చేసే నిమిత్తం అటువంటి కార్యసిద్ధి నచ్చినాడు దేవాదేవుడు. మన నిమిత్తం ఆయన చేయాల్సిన పని, తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు, ఆయన అభిష్టాన్ని నెరవేర్చాడు. మన కొరకు నాయన రక్త మాంసాల్లో పాలు పంపులు పంచుకున్నాడు. కావాల్సిన అవసరం లేదు కదా. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఔన్నత్యం, మహోన్నతుడు, మహిమాన్వితుడు. అటువంటి మహిమను కలిగిన దేవుడు గాలి రెక్కల మీద గమనం చేస్తూ మేఘాలను వాహనాలుగా చేసుకున్న దేవాదేవుడు గాడిద మీద ఎందుకు ఆయన వాహనంగా గాడిదని చేసుకోవాల్సి వచ్చింది? అంత పెద్ద సింహాసనమే ఆయన, ఆ సింహాసనాన్ని అంతా వదిలిపెట్టేసి ఇక్కడ మామూలుగా కపెర్నహూములో ఎక్కడ చూసినా ఆయన నక్కలకు బరువులు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమార్ తలదాసు ఒకంత స్థలం లేకుండా ఎందుకున్నాడంటే ఆయన కార్యసిద్ధి, తండ్రి చెప్పిన కోరికను అభిష్టాన్ని నెరవేర్చి పాపంలో పుట్టిన మనల్ని పాపంలో జీవించి పాపంలోనే చనిపోతే ధనవంతుడిని ఎందుకు పెట్టినాడు యేసయ్య? ఎందుకంటే లాజరు ఒకవేళ వాళ్ళ ఇంటికి పోయి ఆ కింద పడి తింటుంటే అతను రానిచ్చుకోవద్దు అనలేదేమో, అన్ని దేవుడు గమనించుంటాడు మన హృదయాంతరాలని. ధనవంతుడిని అందుకే మెన్షన్ చేసినాడు, ధనవంతుడు అక్కడ ఎట్టున్నాడు అట్లని. అలాగ ఆయన కార్యసిద్ధి నెరవేర్చి మన కొరకు ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి అన్ని దెబ్బలు 39 ఎందుకని అడిగితే అన్ని జబ్బులు ఉన్నాయంట మానవ మాతృలకి. ఇంకా బిబిలికల్గా కాకుండా మామూలుగా అయితే 5400 కొరడా దెబ్బలు అనుకో. అన్ని దెబ్బలు తిని ఉమ్మి వేయించుకొని ఆయనకేం తక్కువైందని ఆయన వస్త్రధారణ, వస్త్రపు చెంగు దేవాలయాన్ని దాటి కిందకు వస్తుంటే అటువంటి చిన్న జానుడు వస్త్రాలు ఇంతగా అన్నిట్లు అపహసించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అతిక్రమం చేయనేలే, అతిక్రమం చేసి ఎంచబడిన వాడయ్యాడు. అందరి నిమిత్తము టేస్టీ ఫుడ్ చూస్తాం కానీ మరణాన్ని చవి చూసి ప్రాణ విమోచన క్రైదనంగా ఆయన మన కొరకు ఆయన పెనాల్టీ విత్ ప్రైజ్ చెల్లించినాడు. అటువంటి దేవాదేవుడు చూసిన కార్యసిద్ధి కన్నా మన కార్యాలు. కాబట్టి ఆ కార్యాన్ని మరి ఎల్లవేళ ఆయన ఆ కార్యసిద్ధి జరిగించి వధింపబడిన గొర్రె పిల్లగాడు బలి కాకపోతే ఆయన కార్చిన ప్రశస్త రక్తదారులు పవిత్ర నిర్దోష నిష్కల్మషుడు ఆకాశమండలం మిక్కిలి హెచ్చేనవాడు అట్టి ప్రధాన యాజకులే మనకు సూటబుల్ అని చెప్పి దేవాదేవుడు కుమారుని పంపించిన ముద్దు కుమారుని పంపించి ఆయన రక్తదారులతో మనల్ని మన పాపాలను కడి 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఇంకా నా బిడ్డకు రాదే ప్రార్థన, నేను వచ్చినంప శక్యం కానీ మూలుగులతో స్టిల్ ప్రార్థన చేస్తూ విజ్ఞాపనలు చేస్తున్న దేవాదేవుడు. అందుకే మనం ఈరోజు అయ్యా తండ్రి నాయనాన్ని ఆయన సన్నిధిలో గోజాడుకునే భాగ్యాన్ని కూడా ఇచ్చి కార్యసిద్ధి కలిగి చేయబట్టే కదా మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. లేకపోతే మన స్థితిగతులు ఏమి ఒక్క క్షణం విడిచిపెట్టుంటే ఈరోజు చూడగలుగుతామా? ఇలాగ రాగలుగుతామా? రాలేము కదా. అటువంటి దండిత మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందులు తుడిచి వేస్తాడంటే ప్రకటన గ్రంథం 7లో ఉంది. ఎందుకంటే ఎందుకప్ప అక్కడంటే ఏమీ ఉండదు కదా, అసలు అక్కడంతా సంతోషమే కదా, ఆకలి దాహం ఉండదు కదా. అక్కడ దేవుడే కదా మనకుండేది, నిజమైన దేవుడే తానుగా వసించిన జనములు ఆ వెలుగునందు సంచరించి చూస్తారు కదా. ఎందుకు అక్కడంటే అక్కడంట నాకు ఈ డౌట్ వచ్చింటే అక్కయ్య నాకు డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అక్కడ మన వాళ్ళందరూ పక్కలోనే ఉన్నారంటే ధనవంతుడి దగ్గర పాతాళంలో. అప్పుడు వాళ్ళని చూసి మనం ఏడుస్తుంటే ఆ దేవాదేవుడు అంటే కన్నీటి బిందువులు బాష్ప బిందువులు తుడిచివేస్తాడంట. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మన కోసం ప్రాణమే అర్పించారు కానీ మన కన్నీటి బిందువులను కూడా తుడుస్తాడు. కాబట్టి మనం కూడా మనకి ఈ సంవత్సరంలో దయాకిరీటం ఇచ్చాడు కాబట్టి నూతనమైన కార్యాలతో కొన్ని ఆత్మలన్నా సంపాదిస్తాం. మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన బిడ్డలు, మన ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ ఆత్మలు తీసుకొని ఒకవేళ కాపు సరిగా కాయకపోయినా పండ్లు ఎత్తుకొని పోదాము ఆ దేవుని దగ్గరికి. ఎవరి దగ్గర కన్నపోతే ఏమైనా తీసుకెళ్తాం కదా. అలా కొన్ని ఆత్మల సంపాదనలో ముందుకెళ్దాం. అందుకే కదా ఈ విధంగా ఈ కార్యక్రమాలు, ఇలాంటి నదీ ప్రవాహముల జీవజలాల బట్టి ప్రతిరోజు జూమ్ కార్యక్రమాలు ఎవరో ఒకరు చెబుతున్నారు. నాకు నేనంటే అలా కాదు కానీ అందరూ వాక్యాల ద్వారా ఏదో ఒకటి మనం దాని వాక్యం ద్వారా ఉద్యోగం పడుతున్నాం కదా, పురుకొల్పు వస్తుంది కదా ఒక రకంగా. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇన్ని తీసుకున్నా, ఇన్ని పాయింట్స్ నేర్చుకున్నా కూడా మనం ఏమవ్వాలి, ఇంత గొప్ప కార్యసిద్ధి కలిగి చేసినాడు. కాబట్టి మనం కూడా ఆయన చేసిన కార్యానికి మనం కూడా కొన్ని తీసుకెళ్దాం, కొన్ని ఆత్మలను తీసుకెళ్దాం. ఆ విధంగా తీసుకెళ్లాలంటే మన సాక్ష్యం బాగుండాలి, మన మాట తీరు, మనం పరిశుద్ధతలో నిలకడకున్నామా, మన భాష, మన మాటలని అవి ఏమన్నా ఆయనకి ఇష్టం లేకుండా ఆయన అవుట్వర్డ్ అపెరెన్సిటీస్ బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలాగుందో దాన్ని అంతా సరిదిద్దుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చివరి రోజుల్లో ఉన్న కడవరి దినాలి, కొంచెం కాలమే మిగిలి ఉంది కనుక కాలం సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలే, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంట అని అంటున్నారు. కాబట్టి ఉంటామో లేదో కూడా మనకైతే తెలియదు కదా. కాబట్టి ఎత్తబడే గుంపులో చేరాలంటే మనం ఎలాగుండాలి, మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాము. ఏది చేసుకున్నా ఇన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు చక్కగా ఇలా కంఫర్టబుల్ జోన్లో కూర్చొని, ఏ ఊర్లలో ఎక్కడైనా నాకు తెలిసినంత నా నాలెడ్జ్ ఇలాగ లేదు జూమ్ అనే కార్యక్రమంలో ఇంత రెగ్యులర్గా జరిగేటట్టు అలాంటి కృపను కూడా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం కూడా అమ్మ, అక్క, చెల్లి, మనం కొన్ని ఆత్మలు సంపాదించాం. కొంతమందికి చెప్తాము ఎంత అవైలబిలిటీ ఉంటే, ఆయన మన ఎబిలిటీని కోరుకోడు, అంత ఎబిలిటీ నాకు లేదు, కానీ అవైలబిలిటీని పెట్టుకుని ఆత్మలు సంపాదించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి పోదాం. పోతే అక్కడ మనకు కూడా కొన్ని బహుమానాలు ఇస్తాడు కదా, ఆ బహుమానాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దీవించి ఆశీర్దించి ఇచ్చునుగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. తప్పులుంటే క్షమించండి. వందనాలు.
ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అక్కకి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలక. వందనాలండి. వందనాలక్క. మరి దేవుడు ఏ విధంగా మనల్ని చూసుకునే దేవుడని మరి దావీదు అలాగే అబ్రహాం గురించి, అబ్రహాం గారి జీవితంలో, యోసేపు ప్రభు జీవితంలో, యెహోషాపాతు జీవితంలో నుంచి మనకు చక్కగా వివరించిన అరుణక్క గారికి వందనాలు. అవును, అనుగ్రహించే దేవుడని, కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేసే దేవుడని మనకెంతో చక్కగా పాయింట్స్ వైజ్ గా వివరించారు. అక్కకు వందనాలండి. ఎవరన్నా ప్రేయర్ పాయింట్స్ ఉంటే చెప్పండి అక్క.